నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు అంటే మీకు టక్కన బల్బు ఎలకపోవచ్చు, బట్ మధురా శ్రీధర్ రెడ్డి అంటే మాత్రం ఆయన తన కంపెనీ ద్వారా రిలీజ్ చేసిన ఆల్బమ్స్ కానీ ఆయన తీసిన సినిమాలు కానీ మనకి గుర్తొస్తాయి. సో ఆయన ఇండస్ట్రీకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నా ఆయన డైరెక్టర్గా మారి మాత్రం 15 ఏళ్ళు అవుతుంది. డైరెక్టర్గా ఆయన డెబ్యూ ఫిలిం స్నేహగీతం. సో 15 ఏళ్ల డైరెక్టర్గా ఆయన తన కెరియర్ గురించి, అలాగే దానికి ముందు తన జర్నీ గురించి, ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, వీటన్నిటికీ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారనేది ఆయన మాటలో నిందాం. నమస్తే రెడ్డి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, గుడ్ టు సీ యూ. యా, ఆఫ్టర్ లాంగ్ టైం. ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ 20 సంవత్సరాల క్రితం కలిసాం మనము. మళ్ళీ కలుస్తూ ఉన్నా కూడా అదొక మన ఇద్దరిది ఒక ఇంట్రెస్టింగ్ అనుబంధం. తెలియకుండానే మనసులో ఒక చిన్న పాజిటివిటీ ఉంటుంది ఇద్దరి, మీరంటే నాకు, నేనంటే మీకు. ఐ నో దట్. యా, అవును. ఈ మధ్య ఏంది కొంచెం అసలు కలవటం తగ్గిపోయింది. యాక్చువల్గా కొంచెం డల్ అయినట్టు అనిపించింది మాకు. ఎందుకో ఏంటి అసలు ఎందుకు డల్ కాదు, అంటే టుక్ బ్రేక్ యాక్చువల్గా. బట్ ఇప్పుడు 2 సినిమాలు, ఒక వెబ్ సిరీస్తో ఫుల్ బిజీగానే ఉన్నాను. సో మధ్యలో పాండమిక్ తర్వాత కొంచెం I wanted to take break for some time for film making. సో కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పట్టింది అనమాట. సో నవ్ గుడ్. ఎస్ సార్. 20 years జర్నీ, అందులో మీరు డైరెక్టర్ అయ్యి 15 years అవుతుంది. ఎస్. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే 20 years అయింది ఏంటి అని ఆ ప్రశ్న అనేది ఎప్పుడన్నా తలెత్తిద్దాం మీరు? అంటే బ్యూటిఫుల్ జర్నీ కదా. అంటే మనసుకు నచ్చిన పని చేయడంలో ఆనందం వేరుంటుంది. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ అండి. అంటే కంప్లీట్, అంటే తెలియకుండా ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా బెటర్ మూవీస్ చెయ్యాలి అనే ఒక ఉత్సాహం అయితే ఇంకా ఉంది. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి అని. ఎంతో ప్యాషన్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అవును. మంచి జాబు అన్నీ వదులుకొని దీని మీద, సినిమా మీద ఒక ప్రేమ, ప్యాషన్తో ఎంట్రీ ఇచ్చారు. 20 years జర్నీ అయింది. కానీ ఈ జర్నీలో మీరు ఎంత ప్యాషన్తో అయితే ఎంట్రీ ఇచ్చారో, సో అంత హైట్ చేరుకోగలిగారా అనిపిస్తుందా మీకు? అంటే హైట్కు డెఫినేషన్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కొక్కరి వాళ్ళు ఎంచుకున్న మార్గం కానీ, వాళ్ళు ఎంచుకున్న ఆ హైట్ ఎంత రీచ్ అవ్వాలి అనేది వాళ్ళ ఇండివిజువల్ పైన. సో ఐ వాంటెడ్ టు మేక్ గుడ్ మూవీస్. అండ్ నాకు కొన్ని పరిధులు పెట్టుకున్నాను. అంటే ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ ఏ స్మాల్ బడ్జెటెడ్ గుడ్ కాంటెంట్ మూవీస్ అనే ఇది పెట్టుకొని ఆ జర్నీనే చేస్తా ఉన్నాను. ఇప్పటివరకు ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. ఏదో పెద్ద పెద్ద సెటప్లు చేసేద్దాము, పెద్దవి చేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు, టు బి వెరీ హానెస్ట్. ఆల్వేస్ వాంటెడ్ టు మంచి స్టోరీ లైన్స్తో కొంచెం మీనింగ్ఫుల్ సినిమా చేయాలని అనుకున్నాను. అదే జర్నీలో అందుకనే ఐ కుడ్ మేక్ మోర్ దెన్ 14 మూవీస్ ఇన్ని సంవత్సరాల్లో చేయగలిగాను అని అంటే ఇట్స్ ఓన్లీ మై దాన్ని ఏంటంటే నా ప్లాన్. దాంతోపాటుగా మంచి సినిమా చేయాలి, గుడ్ మీనింగ్ఫుల్ సినిమా చేయాలి అని నేను ఒక లిమిట్స్ పెట్టుకొని చేస్తున్నందువల్లనే, అంతే. సో ఇంకా హైట్స్ అంటారా, నిజంగా నేను ఆ లిమిట్స్ పెట్టుకోవాలి. నేను ఇంత హైట్ ఎదగాలి, నేను అంత సంపాదించాలి, ఆ హైట్ లేవు నాకు బేసికలీ. ఇట్స్ ఆల్ అబౌట్ నేను ఎంజాయ్ చేయగలుగుతున్నానా లేదా నేను చేసే పని. యా, హానెస్ట్లీ అది. అంటే టెంప్ట్ అవ్వలేదన్నారు. అలా టెంప్ట్ అయ్యేంత ఆఫర్స్ ఏమన్నా మేము తలుపు తట్టినాయా? ఉండే. ఇప్పుడు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ ఐ కెన్ టెల్, బట్ మలుచుకోగలిగితే పెద్ద పెద్ద సినిమాలు అయ్యేది. బట్ అదే టైంలో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా నిజంగా పెద్ద హీరోలకు నిజంగా చేయాలి అంత క్యాపబిలిటీ లేదు నా దగ్గర. నా అన్ని చిన్న చిన్న స్టోరీలు, చిన్న పరిధి. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా బిగ్గర్ మూవీస్ చేయొచ్చు నేను. బట్ అంత దాంట్లోకి వెళ్ళి నేను అంటే నిజంగా యాజ్ ఎ ప్రొడ్యూసర్ రోల్ ఎంత ఉంటుంది పెద్ద సినిమాల్లో అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండే అనమాట ఎప్పుడు. సో అందుకనే ఐ వాంటెడ్ టు బి ఎ క్రియేటివ్ ప్రొడ్యూసర్. నాకు నచ్చిన కథలు నా జోన్లో చేయాలని దానికే లిమిట్స్ పెట్టుకున్నాను. మీరు గోల్డ్ మెడలిస్ట్. ఎస్, ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, మెడ్రాస్. ఎస్ అండి. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ అందుకున్న మీరు మంచి కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, వివిధ దేశాలు ఇట్లా జాబ్ చేశారు.
10 సంవత్సరాలు చేశాను 10 years యుఎస్ఏ, జాబ్ చేసి స్విట్జర్లాండ్, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్లో. ఎస్. బట్ ఎందుకు అంత అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచి లైఫ్ అది. సో ఆ లైఫ్ను వదులుకొని అసలు ఇండస్ట్రీ వైపు రావాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉండే అండి. బట్ ఐఎమ్ లిటిల్ లక్కీ దట్ నాకు మంచి మంచి ర్యాంకులు వచ్చాయి. ర్యాంకుల వరకే రావు కదా. సో కొంచెం లక్ ఎక్కువ నాకు ఫస్ట్ నుంచి. అంటే నేను ఇది అవ్వాలి అని అనుకుంటే అది చేయగలిగాను. అంటే ఇట్స్ ఆల్ పవర్ ఆఫ్ మన థాట్ ప్రాసెస్ లాగా. నేను ఇది అవ్వాలి అని పెట్టుకుంటే అది అంటే గాడ్ విల్ గివ్ మీ అనమాట. సో అట్లా నేను ఇంజనీరింగ్ కానీ ఐఐటీలో మాస్టర్స్ చేయడం కానీ తర్వాత డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేయడం, కానీ నా మెయిన్ గోల్ వాజ్ టు బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. సో అది ఎప్పుడు ఉండేది బ్యాక్ ఆఫ్ మై మైండ్. బట్ కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇండిపెండెన్స్ వచ్చాక సో అది యూనో ఈజీ అయిపోయింది, ఫిల్మ్ మేకింగ్లోకి రావడం ఈజీ అయ్యింది అంతే. అయితే అది మంచి లైఫ్, ఇది మంచి లైఫ్ కాదు అని ఎప్పుడు అన్నది. జస్ట్ ఎంజాయ్. ఇది మంచి లైఫ్ కాదు అని అంటలా, అంత మంచి లైఫ్ మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ వైపు రావాలనే ఆలోచన ఉన్నా కూడా బట్ ఎందుకు అనే ఒక సంశయం అనేది ఉంటుంది కదా. యా, అఫ్ కోర్స్ ప్యాషన్ మీకు డామినేట్ చాలా మంది ఆగిపోతారు. అంటే అంత మంచి లైఫ్ వదిలేసి అంటే చాలా కంఫర్టబుల్ లైఫ్ని వదిలేసి మళ్ళీ కెరియర్ చేంజ్ ఇదంతా చదువుతాను. కానీ రిస్క్ టేకింగ్లోనే మజా ఉంటుంది కదండి. అంటే వీ హ్యావ్ టు టేక్ రిస్క్స్ లైఫ్లో. ఛాలెంజెస్ రిస్క్స్ లేని మనిషిని అయితే నేనైతే చూడలేదు. ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్లో ఉన్నా కూడా దాంట్లో ఉండే రిస్క్, దాంట్లో ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. యా యా మీరు అన్నారు నాకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ అని. ఎస్, స్టడీస్లో కానీ జాబ్స్ విషయంలో కానీ మీకు లక్ ఫ్యాక్టర్ 100% ఉంది. యా, వేరే సినిమాకి వచ్చేసరికి ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఉందా? కొంచెం డెఫినెట్లీ. అంటే అప్పుడప్పుడు లక్ కలిసి వచ్చిందండి. అంటే కొన్ని విషయాలలో లక్ కలిసి వచ్చింది, కొన్ని విషయాలలో కలవలేదు. ఇట్స్ ఎ సైన్ కర్వ్ యాక్చువల్లీ. నిజంగా ఒకవేళ నాకు లక్కే లేకపోతే ఇన్ని సినిమాలు తీసేవాడిని కాదు, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. అండ్ నాకు మధురా ఆడియో అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కదండి నాకు. సో మధురా ఆడియో ఉండడం అనేది నాకు చాలా స్ట్రెంగ్త్ అనమాట. సో కంటెంట్, మ్యూజిక్ కంటెంట్లో మెయిన్ ఆల్మోస్ట్ సెకండ్ లార్జెస్ట్ మ్యూజిక్ లేబుల్ ఇన్ తెలుగు. ఎన్ని సినిమాలు, 600 సినిమాలు. సో ఆ మ్యూజిక్ కంటెంట్ నేను డిస్ట్రిబ్యూట్ చేయడము, దట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనమాట. సో ఐ ఫీల్ దట్ ఈజ్ మై లక్ అంట. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి లేని ఆపర్చునిటీ మధురా ఆడియో అనేది. నో వన్ హ్యాజ్, నో ప్రొడ్యూసర్ ఏదో సినిమా తీసి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటారు, బట్ నేను ఐఎమ్ హియర్. యా, అవును. మీరు నెట్ స్టూడెంట్ కదా వరంగల్? ఎన్ఐటి వరంగల్లో ఇంజనీరింగ్, ఐఐటి మద్రాస్లో మాస్టర్స్ చేశాను. ఓకే, అంటే బేసిక్ ఫౌండేషన్ అంతా వరంగల్ కదా? ఎస్ ఎస్ అండి. యా, యాక్చువల్గా మీ కాలేజీ స్టూడెంట్స్ అంటే కొంచెం రాడికల్ గుర్తింపు ఎక్కువ ఉంటుంది కదా. అవును. బట్ మీరేంటి? యాక్చువల్గా మేము ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే టైంకే అదంతా అయిపోయింది. నక్సలిజం అదంతా ఆర్ఈసీలో అంటే ఇట్ వాజ్ ఓవర్ యాక్చువల్లీ. మేము జాయిన్ అయ్యేసరికి అయిపోయింది అనమాట. మాకంటే ఒక 5 years ముందు ఉండేది ఆ రాడికల్ స్టూడెంట్స్, నక్సలిజం అదంతా. అది పాయింట్ నెంబర్ 1. సో ఆ ప్రభావం ఏమీ లేదు. ఇన్ ప్రిన్సిపల్ మాది నేషనలిస్ట్ ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే వి బిలాంగ్ టు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ థాట్ ప్రాసెస్ అనమాట మాది. కాబట్టి నాకు ఎలాగో ఆ ప్రభావం రాదు, నా మీద పడదు. ఓకే, సో ఓకే, కమింగ్ టు ఇది, అసలు ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు. ఓకే, జాబ్స్ అన్నీ చేస్తూ ఈ వైపు ప్యాషన్తో ఈ వైపు వచ్చినారు. రాగానే సినిమా అనే దానికంటే కూడా ఫస్ట్ అసలు మ్యూజికల్ కంపెనీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ అది ఎలా వచ్చిందంటే అండి, నేను యూఎస్లో ఉన్నప్పుడు నేను ఆర్జీవీది ఒక అప్పుడు ఇంటర్నెట్లో ఆయన కొన్ని వ్యాసాలు రాసేవారు అనమాట. దాంట్లో ఎలా అంటే ఇండస్ట్రీతో ఎలా టచ్లో ఉన్నారు మీరు అంటే, వీడియో షాప్ పెట్టాను నేను పంజాగుట్టలో అని చెప్పారన్నారు. అంటే టు బీ ఇన్ టచ్ విత్ ఆల్ ద పీపుల్, టు బీ ఇన్ టచ్ విత్ సినిమా, దట్ వీడియో షాప్ హెల్ప్ మీ అని చెప్పారు ఆయన. సో దాని నుంచి ట్రిగ్గర్ అయింది ఇది ఆడియో. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి. సో అసలు మ్యూజిక్ ఎందుకంటే నాకు ఇళయరాజా గారి
క్యాసెట్ ఏదైనా రిలీజ్ అయినా కూడా నేను ఫస్ట్ రిలీజ్ అయిన రోజు లైన్లో ఉన్నది గుర్తుంది. చిరంజీవి గారిది సినిమా ఆడియో రిలీజ్ అయినప్పుడు నాకు లైన్లో ఉంది గుర్తుంది అనమాట. సో ఆ క్యాసెట్లు కొనడం కోసం ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళి క్యాసెట్ పిచ్చితో కొనుక్కున్న రోజులు గుర్తుంది అనమాట. ఓకే. అండ్ సో నేను అనుకున్నాను మ్యూజిక్ రిలేటెడ్ బిజినెస్ చేయగలిగితే ఐ కెన్ బీ ఇన్ టచ్ విత్ ఆల్ ద పీపుల్ సో దట్ నా ఫిల్మ్ మేకింగ్ కెరియర్ ఈజీ అవుతుంది అని ఒక చిన్న థాట్తో పెట్టింది మదర్ ఆడియో. బట్ దట్ బికేమ్ మై స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. యా, అంటే మీరు ఆడియో కంపెనీ పెట్టినప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆ టైంలో మార్కెట్లో పెద్ద పెద్ద ఆడియో సంస్థలు ఉన్నాయి. ఎస్, 100%. అంటే కార్పొరేట్ సంస్థలు పెట్టిన ఆడియో కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ లోకల్గా ఎస్టాబ్లిష్డ్ అయిన ఆడియో కంపెనీలు ఉన్నాయి. సో వాటన్నిటి మధ్య మీరు ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా దాన్ని స్టార్ట్ చేసిన ఇది నాకు గుర్తుంది. సో ఎలా దాన్ని అంటే మనము అంటే ఈ క్వశ్చన్ అడగటానికి ఎందుకంటే ఇప్పుడు వాటిలో చాలా కంపెనీలు లేవు మూతబడిపోయినాయి, అమ్మేసుకున్నారు. అది కానీ మీరు మాత్రం ఎలా సస్టైన్ అవ్వగలిగారు? ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే వేరే బిజినెస్లో ఉండే ఛాలెంజెస్ రిస్క్స్ దీంట్లో కూడా ఉన్నాయి మ్యూజిక్ ఇండస్ట్రీలో. కానీ నేను నేర్చుకుంది అంటే నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసినప్పుడు నారాయణమూర్తి గారు చెప్పింది ఏదైనా ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సమ్ బిజినెస్ యూ హ్యావ్ టు పుట్ 100% ఎఫర్ట్. అండ్ ఫస్ట్ 3 to 5 years వుడ్ బి వెరీ ఛాలెంజింగ్. అంటే ఇంకా మీరు ఏ పనైనా చేయండి, ఒక మెడికల్ షాప్ పెట్టండి, ఒక టీ కొట్టు పెట్టండి, ఏ బిజినెస్ చేసినా, ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా ఫస్ట్ 3 years వుడ్ బి వెరీ ఛాలెంజింగ్. ఆ 3 సంవత్సరాలు తట్టుకోగలిగితే ఇంకా యూ విల్ బి మాస్టర్ ఆఫ్ దట్ బిజినెస్ అనేది చెప్పారు. తర్వాత ఇఫ్ యూ బిలీవ్ సంథింగ్ వర్క్స్ ఫర్ యూ, యూ హ్యావ్ టు బి దేర్, అంతే. దాంట్లో ఉండాల్సిందే, యూ హ్యావ్ టు కంటిన్యూ దట్స్ అ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ. యాక్చువల్గా మనం ఊరికే ఇవ్వడు దేవుడు. సో అది బిలీవ్ చేసా యాక్చువల్లీ. చేసి ఇంకా హ్యావ్ బీన్ ఎన్ని డక్కి ముక్కీలు తిన్నానో, ఎంత ఛాలెంజెస్ ఉన్నానో మ్యూజిక్లో. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూసాం, ఆ రికార్డ్స్ దగ్గర నుంచి క్యాసెట్లు, సీడీలు, పెన్ డ్రైవ్స్, పైరసీలు, ఫ్రీ మ్యూజిక్, ఇవన్నీ దాటి ఇప్పుడు ఒక డిజిటల్ మ్యూజిక్ ఎరాలోకి వచ్చాం మనం. సో ఈ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫార్మాట్ మారుతుంది బట్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ ఈజ్ కింగ్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కంటెంట్. సో అదే దాని మీదనే నేను ఉన్నాను, ఉండబోతున్నాను. ఇట్స్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, అదే మనకు దేవుడు అనేది. ఇప్పుడు మీరు బిగినింగ్లో కెరియర్ బిగినింగ్ నుంచి 5 years టెస్ట్ పీరియడ్ అన్నారు కదా. సో ఆ పీరియడ్లో మీరు ఎదుర్కొన్న హార్డిల్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ 5 years ఆఫ్ మై ఇది ఆడియో కంపెనీలో ఛాలెంజెస్ ఏంటంటే, అప్పుడు పైరసీ విపరీతంగా నడుస్తుంది. ఒక క్యాసెట్ రిలీజ్ చేస్తే 1000 మంది పైరేట్ చేస్తారు. 1000 క్యాసెట్లు మార్కెట్లో ఉన్నాయంటే ఒకటే ఒక క్యాసెట్ కొంటారు, మిగతా 1000 పైరేటెడ్ అనమాట. దట్ వాజ్ ద బిగ్గెస్ట్. అంటే ఇంకా అదే టైంలోనే అన్ని ఆడియో కంపెనీలు మూతపడిపోయినాయి యాక్చువల్లీ. మీకు డిజిటైజ్ అంటే 2012 తర్వాత స్టార్ట్ అయిన మ్యూజిక్ కంపెనీలు ఏవి మూతపడలేదు. అబ్జర్వ్, ఆ టైంలో 2005 నుంచి 2010 వరకు ఈ 5 సంవత్సరాలలో స్టార్ట్ అయిన మ్యూజిక్ కంపెనీలే అన్నీ మూతపడిపోయినాయి, జస్ట్ బికాస్ ఆఫ్ ద పైరసీని తట్టుకోలేక. సో దట్ వాజ్ ద ఓన్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఇంకా మిగతాదంతా అంటే నేను ఆల్వేస్ నేను చేసే అన్ని ఆడియోలో కూడా నేను చేసిన అన్ని కూడా చిన్నవి అండ్ మిడిల్వే. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే చిన్న సినిమా అంటే మధుర ఆడియో, మిడిల్ రేంజ్ సినిమా అంటే మధుర ఆడియో దగ్గరికి వచ్చేవాళ్ళు. బికాజ్ నేను వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు, నా ప్రొడ్యూసర్కి ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, వాళ్ళకు కూడా ఎక్స్ట్రా మైల్ వెళ్ళి నేను హెల్ప్ చేసేవాడిని అనమాట. అప్పుడు మనకు సినీ స్టార్ మ్యాగజైన్ కూడా ఉండేది, మ్యాగజైన్లో పుష్ చేసేవాడిని. ఆడియో క్యాసెట్లు అప్పట్లో 40 రూపీస్ అలా ఉంటే నేనేమో 10 రూపీస్కి 12 రూపీస్కి ఆడియో క్యాసెట్ ఇవ్వడం, పైరసీని తట్టుకోవడానికి. చిన్న సినిమా 40 రూపీస్ పెట్టి ఎవరు కొంటారు? సో ఐ హ్యావ్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అన్నట్టుగా. అలా పైరసీ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి ఆ టైంలో. అది తట్టుకొని నిలబడ్డాము. సో ఇంకా ఆ తర్వాత వి కుడ్ డూ అండి. సో ఆడియో కంపెనీతో పాటు సినిమా మ్యాగజైన్ కూడా రన్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సేమ్ ఇందుకే అండి. అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ మూవీస్ ప్రొడ్యూసర్స్. వాళ్ళకి ఇంకా ఎలా నేను ఐ కెన్ సపోర్ట్ దెమ్
ఒక వాల్యూ అడిషన్ ఏమి ఇవ్వగలను అని అంటే అప్పట్లో ప్రింట్ మీడియంకు చాలా వాల్యూ ఉండేది. అంటే ఇప్పుడు లేదని కాదు, అంటే అప్పుడు ఇంకా మనం దాని మీద ఆధారపడేవారు ఆ మాధ్యమం పైన. సో ఒక మ్యాగజైన్ ఉంటే బాగుంటుంది అని ప్రభు గారిది తీసుకొని దాదాపు ఒక 6-7 ఇయర్స్ రన్ చేయగలిగాము. 2012 వరకు రన్ చేసాం అది. సో మన దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్కు, మనకు ఆడియో రైట్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్కు ఐ హ్యావ్ టు బీ హెల్ప్ఫుల్. సో అలా దాని ద్వారా ప్రమోట్ చేసామని అనమాట. వాట్ ఎవర్ ఐ కుడ్ డూ. సో బిగినింగ్లో మీరు పెట్టిన అమౌంట్కి మధుర ఆడియోకి ఇన్వెస్ట్మెంట్కి మీరు డైరెక్టర్ అయ్యే టయానికి మీ కంపెనీ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో గుడ్ అండి. అంటే అప్పటికి నేను ఇనీషియల్గా పెట్టిన అమౌంట్లే, ఆ తర్వాత కంపెనీ ఆన్ ఇట్స్ ఒక 3 ఇయర్స్ తర్వాత దాన్ని ఓన్గానే అది రన్ అయింది. ఓకే. బట్ ఎప్పుడు కూడా ఒక స్పైక్ ఏదో ఒక కొన్ని కోట్లు సంపాదించలేదు, టు బి వెరీ హానెస్ట్, అంటే ఆ మ్యూజిక్ కంపెనీలో. బట్ నెక్స్ట్ సినిమా కొనడానికి పనికొచ్చేది. నెక్స్ట్ సినిమా ఆడియో రైట్స్ కొనడానికి మాత్రం ఎప్పుడూ మనీ అవైలబుల్ ఉండేదన్నమాట. సో దట్ వాజ్ ద కాన్ఫిడెన్స్. ఓకే. యా. సో అదైతే హెల్ప్ అయింది. యా. నేను కూడా అనుకునేది నా నెక్స్ట్ సినిమా కొనే దానికి నాకు డబ్బులు ఉంటే చాలు అన్నట్టుగానే ఉండేది అనమాట అప్పుడు. బట్ ఆడియో అనేది ఇప్పుడు అసలు టోటల్గా ఎంటైర్ డిజిటలైజ్ అయిపోయిన తర్వాత దాని స్వరూపమే మారిపోయింది. యా. మార్కెట్ కానీ ఏదైనా. సో అసలు ఏంటి ఇప్పుడు ఒక ఆడియో కంపెనీలో మనం ఒక ఆడియో రైట్స్ తీసుకోవాలి అంటే బేసిక్గా మీరు అప్పుడు ఎలాంటి ప్రయారిటీస్ చూసేవాళ్ళు మీరు? అప్పుడా ఇప్పుడండి? అప్పుడు ఆ టైంలో నేను ప్రయారిటీస్ అంటే ఏ మ్యూజిక్ డైరెక్టరు, ఏ సింగర్ పాడారు, అట్లీస్ట్ ఆల్బంలో ఒక సాంగ్ అయినా బాగుందా, ఇవి చూసేవాళ్ళం. అంటే అక్కడ వెనకాల హీరోలు నేను చూడకపోయేవాడిని, కొత్త హీరోలైనా తీసుకునేవాడిని. కానీ అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే హీరో మీద సేల్ అయ్యేది. బట్ ఆ టైంలో నేను అంత రిస్క్ చేసేవాడిని. అలా సక్సెస్ అయినాయి చాలా ఆడియోలు, ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్స్? అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ గారిది అదిరిందయ్యా చంద్రం ఉంది. నేను ధైర్యం చేసి ఆ రోజుల్లో కొనుక్కున్నాను. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, పద్మావతి పద్మావతి. దట్ వాజ్ అ బిగ్ హిట్ ఆ రోజుల్లో. ఇట్ డిడ్ అంటే లాడ్ ఆఫ్ రెవెన్యూ. అప్పుడు ఏంది 15 రూపీస్ పెట్టాము క్యాసెట్ ప్రైస్. సో అలా చాలా ఉన్నాయి. అంటే నాకు గుర్తు రావట్లేదు కానీ చాలా ఆడియోలు నేను చాలా చిన్న సినిమాలు, బట్ దాంట్లో మ్యూజిక్ బాగుండి, మ్యూజిక్ డైరెక్టర్ బాగుంది, ఒక్క సాంగ్ అయినా బాగుంది అనుకుంటే రిలీజ్ చేసేవాను అనమాట. ఎలా మీకు అంటే మ్యూజిక్ టేస్ట్ అనేది అంటే వరల్డ్ మ్యూజిక్ని ఏమన్నా అధ్యయనం చేశారా? లేదండి, నాకు ఇన్ ప్రిన్సిపల్ ఫస్ట్ నుంచి కూడా ఇళయరాజా మ్యూజిక్ అంటే ఇష్టము. సో అలా మ్యూజిక్ మీద మంచి చాలా అంటే గుర్తుండేది, ఏ సినిమాలో ఏ పాట ఏది బాగుంది ఏంటి అనేది బాగా హెవీగా ఉండేది. నాకు ఆ సెన్స్ ఎక్కువ, అంటే ఈ సాంగ్ హిట్ అవ్వచ్చు, దీంట్లో పొటెన్షియల్ ఉంది, కొంచెం ప్రమోట్ చేసి ఇది వర్కౌట్ అవుతుంది అనేది కొంచెం ఎక్కువ ఉండేది అనమాట. చాలామంది కొన్ని నేను సెలెక్ట్ చేసిన సాంగ్స్ చూసి అవి ఏంటి ఇలా ఉన్నాయి, దీన్ని సెలెక్ట్ చేశాను, కానీ నాకు ఎందుకో తెలిసేది ఇది భలే వర్కౌట్ అవుద్ది అని అనుకునేవాడిని. మీరు అబ్జర్వ్ చేస్తే నా సినిమాలు అన్నిట్లో, నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అన్నిట్లలో మ్యూజిక్ బాగుంటుంది. మీరు చూస్తే ఎవ్రీ సినిమా ఈజ్ ఎ మ్యూజికల్. ఆల్ మై మూవీస్ నేను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన వాటిలో మ్యూజిక్ సూపర్గా ఉంటుంది, బాగా రెవెన్యూ చేసింది మ్యూజిక్ పరంగా కూడా. ఓకే. స్టిల్ అంటే కొన్ని పాటలు ఈరోజు కూడా, ఇప్పుడు ఇట్స్ మై లవ్ స్టోరీలో సాంగ్, నిన్నలా లేదే మొన్నలా లేదే సాంగ్ ఈరోజు కూడా చార్ట్ బస్టర్స్లో ఉంటుంది అది. యా. ఓకే. సో అంత స్టడీగా వెళ్తున్న టైంలో డైరెక్షన్ వైపు మొగ్గు చూపించారు. బట్ దట్ వాజ్ మై ఇంటెన్షన్, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికే డైరెక్టర్ అవ్వాలని. సో ఐ వాజ్ వెయిటింగ్. ఓకే. సో కథ నాకు తెలియదు, అంటే అప్పటి వరకు ఎప్పుడు వర్క్ చేయలేదు, ఎవరి దగ్గర ఏ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయలేదు, నాకు డైరెక్షన్ అంటే కూడా నిజంగా తెలియదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే తెర మీద ఎలా కావాలి అనేది మాత్రం తెలుసు నాకు. సో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఐ వాజ్ చెప్పాను కదా నేను లక్కీ అని. ఒకరోజు లగడపాటి శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను, బాగుంది అని అన్నాడు. వెంటనే నెక్స్ట్ డే వెళ్ళేసి నేను దీనికి ఇంత అవుద్ది సార్, ఇంతలో చేయొచ్చు, దీనికి నా ప్లానింగ్ ఇది, నా మార్కెటింగ్ ప్రమోషన్ ఇది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే లెట్స్ డూ ఇట్ అన్నారు, అంతే. పాప ఆయన నన్ను నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు చెయ్యలేవు ఏమీ అనలేదు, యూ జస్ట్ సెడ్ యు ఆర్ డూయింగ్ ఇట్ అన్నారు.
సో ఆ ప్రాసెస్లో కొన్ని ఛాలెంజెస్ ఉండే, ఓకే. సినిమా మేకింగ్ ప్రాసెస్లో కొన్ని క్రియేటివ్ ఛాలెంజెస్ అవన్నీ ఉండే. బట్ హీ గేమ్ మీ అన్ ఆపర్చునిటీ. చాలా తక్కువ మంది దొరుకుతుంది కదా వితౌట్ ఎక్స్పీరియన్స్ అంత పెద్ద బ్యానర్ ఆ రోజుల్లో. అంటే ఓన్లీ సబ్జెక్ట్తోనే ఒప్పించారు అంతే అండి, జస్ట్ సబ్జెక్ట్ అంతే, ఇంకేం లేదు. ఇట్ హ్యాపెన్ జస్ట్ 1 డేలో అండి. నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. యా. మరి స్టార్ క్యాస్ట్ ఇవన్నీ ఎలా? ఇప్పుడు ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చేశారు. కొత్త వాళ్ళే కావాలి సార్ అని చెప్పాను నేను. నాకు దీనికి కొత్త వాళ్ళే కావాలంటే ఓకే నీ ఇష్టం. అప్పుడు ఇంకా మన సందీప్ కిషన్, మన వెంకీ అట్లూరి, ఇంకా వీళ్ళంతా అనమాట, మన చైతన్య, మన శ్రేయా ధన్వంతరి, బాలీవుడ్లో ఉన్న శ్రేయా ధన్వంతరి. అప్పుడు వెన్నెల కిషోర్ గారు వెన్నెల చేసిన తర్వాత యుఎస్లో ఉండే. సో నేను కొంచెం బాగా రిక్వెస్ట్ చేసి బతిమలాడి మళ్ళీ పట్టుకొచ్చాను, నువ్వు చెయ్యాలి ఈ సినిమా అని చెప్పి. సో అలా. సో అలా తిరుమల కిషోర్ రోట్ ఇట్, తిరుమల కిషోర్ రాశాడు, మన డైరెక్టర్ తిరుమల కిషోర్. అలా కొంచెం ఇంట్రెస్టింగ్ సినిమా అది, చాలా మంది కలిసి పనిచేసిన సినిమా అది. సో ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు సందీప్ కిషన్ ఇప్పుడు నోటెడ్ హీరో, వెంకీ అట్లూరి వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తిరుమల కిషోర్ కూడా ఆల్రెడీ మంచి నోటెడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాడు. శ్రేయా ధన్వంతరి అయితే ఆల్మోస్ట్ ఆల్ బాలీవుడ్ కూడా ఫేమస్. సో వీళ్ళందరితో టచ్ లో ఉన్నారా? యా, అందరు టచ్ లో ఉన్నారు, ఎవ్రీవన్. అంటే వి ఎంజాయ్, కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాము. వీ హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్ అనమాట. షూటింగ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంది ఏమైనా గుర్తున్నాయా? అప్పట్లో షూటింగ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయండి. అంటే నాకు అంటే బేసిక్గా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్సే. అంటే మనం వరంగల్లో షూట్ చేయాలనుకున్నాము, వరంగల్ మొత్తం యూనిట్ అంతా వెళ్ళాము. అక్కడ కరెక్ట్గా అంటే నేను సీన్ అనుకున్నట్టుగా పెద్ద సీన్ అది అనుకున్నట్టుగా రాకపోవడం, కానీ చూస్తేనేమో టైం అయిపోతున్నది. వెళ్ళింది 10 days కోసం, మొత్తం యూనిట్ అంతా అక్కడ ఉంది. సో నా ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు. సో ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఒక 2-3 months గ్యాప్ ఇచ్చి, శ్రీధర్ గారు కూడా గ్యాప్ తీసుకో, మంచిగా రీవర్క్ చెయ్యి, సో ఇలానే ఉంటుంది డోంట్ వర్రీ అని చెప్పి రీవర్క్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. యా. సో మీ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది ఆర్టిస్టుల దగ్గర కానీ ఏమన్నా ప్రభావం చూపించింది? ప్రభావం అంటే పాపం వాళ్ళు కొత్తలే కదా, దే యూజ్ టు రెస్పెక్ట్ మీ. అంటే కొందరు అది ఏంటంటే ఒక కలెక్టివ్ వర్క్ లాగా చేసేవాళ్ళం. యా. సో ఉండేది, డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు ఆ 10 days ఆఫ్ ఇమీడియట్గా షూటింగ్ స్టార్ట్ చేయడం, ఇక్కడ ఒక 2-3 రోజులు చేసి వరంగల్ వెళ్ళి అక్కడ చేయడంలో చిన్న ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదండి, డైరెక్టర్ హ్యాస్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ క్రాఫ్ట్. సో అది ప్రభావం ఉంది. బట్ వచ్చిన తర్వాత సెట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రీవర్క్ చేసి ఆ ఫ్రీడమ్ ఉండే లగడపాటి శ్రీధర్ గారి దగ్గర. ఓకే. సో సినిమా కంప్లీట్ అయింది. మరి రిలీజ్కి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? రిలీజ్ అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్, అంటే శ్రీధర్ గారు ఫైనల్ కాపీ ఇలా ఉండాలి అని అనుకున్నారు, నేను చేసింది ఒకలాగా అనిపించింది. సో అప్పుడు మళ్ళీ కూర్చొని మళ్ళీ వి రీవర్క్డ్, మళ్ళీ ఒక 3-4 days షూట్ చేసాము. షూట్ చేసి ఫైనల్గా ఓకే నాకు హ్యాపీ అని శ్రీధర్ గారు అన్న తర్వాతనే రిలీజ్కి వెళ్ళాం అనమాట. ఓకే. యా. సో అదే ఇట్స్ ఆల్ ఛాలెంజెస్. అంటే మనకి ఎలా ఉంటుందంటే, కొత్త వాళ్ళకి మనకు ఎలా ఉంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళకు ఏంటి నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇంకా అసలు నాకు రిలీజ్ కావాలి, మన అంతా మోటో అంతా రిలీజ్ ఉంటుంది. ప్రొడ్యూసర్, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్కి, హీ నోస్ ఎవ్రీథింగ్. ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదు అని ఆయన ఒక బిలీఫ్లో ఉంటారు. సో అలాంటి స్ట్రగుల్ అనమాట. నేను ఒకటి నమ్మడం, శ్రీధర్ గారు ఒకటి నమ్మడం, అలాంటి స్ట్రగుల్లో నుంచి వచ్చిన అవుట్పుట్. బట్ ఫైనల్లీ యూనో హీ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. నిజంగా ఆయన కాకపోతే ఇంకెవ్వరు కూడా స్నేహగీతం అంత పెద్ద పేరు వచ్చేది కాదు. అప్పట్లో చిన్న సినిమాలు 50 రోజులు 100 రోజులు సెలబ్రేట్ చేసుకున్న ఆ రోజుల్లో అదే కదండి స్నేహగీతం. యా. ఓకే. 100 days పోస్టర్ పడేదాకా శ్రీధర్ గారు వదలలేదు కదా, ప్రమోట్ చేస్తూనే ఉన్నారు, అసలు చేసి నిలబెట్టారు సినిమాని. సో ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్? నాకు యాక్చువల్గా ఏంటంటే చాలా రిలీజ్ అంటే డ్యూరింగ్ ద మేకింగ్ నాకు పెద్ద
ఈ ఛాలెంజెస్, క్రియేటివ్ ఛాలెంజెస్ తప్ప అవన్నీ కూల్గా అయిపోయినాయి. కానీ రిలీజ్ రోజున మాత్రం చాలా పెద్ద ఛాలెంజ్ సార్ అది. అప్పుడు ఉషా మయూరి థియేటర్లో రిలీజ్ అయింది. ఆర్టీసీ మనం ఎలా ఊహించుకుంటాం మన సినిమాలు రిలీజ్ అయితే అసలు ఫుల్ హౌస్ఫుల్ అవుతుంది, జనాలు అందరూ వస్తారేమో మార్నింగ్ షో అని అనుకుంటాం. అంటే బాగా ప్రమోట్ చేసాం. చూస్తే హాల్లో ఐ థింక్ ఉషా మయూరి 300 కెపాసిటీ, ఒక 45 మెంబర్స్ ఉన్నారు. వెళ్ళగానే అసలు షాక్ అయ్యాను, ఏంటి అసలు 45 మెంబర్సే ఉన్నారని. వెళ్ళి చూస్తే సౌండ్ బాగాలేదు, అన్నీ అంటే సౌండ్ సిస్టమ్ బాగాలేదు, ప్రొజెక్టర్ బాగాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యా. వెళ్ళి ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసి సౌండ్ కొంచెం ఇంక్రీజ్ చేయించి అదంతా చేశాను. బట్ చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయ్యి ఇంకా అయిపోయింది మన పని అని అనుకున్నా. ఆ రోజు నిజంగా బాధ వేసింది, అరే మనం రాంగ్ వచ్చామా, అసలు ఏంటి ఏమై ఉంటుంది, ఇంకా మనం ఈ కెరియర్ ఉంటుందా లేదా అని చాలా భయం వేసింది ఆ రోజు. నిజంగా అంటే సినిమాటిక్కే మా అపార్ట్మెంట్ పైకి వెళ్ళి ఆకాశం చూస్తూ కూర్చున్నాను నేను. సీరియస్లీ అసలు ఏంటి, వేర్ ఆర్ వి, వాట్ ఆర్ వి, ఏం జరగబోతుంది అని. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, ఎందుకంటే కలెక్షన్స్ ఫస్ట్ డే వాజ్ నాట్ సో గుడ్. కానీ 2 థింగ్స్ నాకు చాలా అంటే మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చినాయి. ఏంటంటే అప్పుడు బాబురావు గారు, లగడపాటి బాబురావు గారు ఉండే పిఆర్ఓ, ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారు వచ్చి శ్రీధర్ గారికి, శ్రీధర్ ఈ మూవీ చాలా బాగుంది, మీరు జస్ట్ ఇంకొంచెం ప్రమోట్ చేయండి, ఇట్ విల్ వర్క్ అని ఆయన చెప్పారు. తర్వాత మన శివ ఉన్నాడు కదా, అవును ఫోటోగ్రాఫర్, మన శివ నాకు వచ్చి బొకే ఇచ్చాడు. వచ్చి అన్న ఈ మధ్యలో వచ్చిన సినిమాలలో నాకు చాలా నచ్చిన సినిమా, కంగ్రాచ్యులేషన్స్ అని శివ అప్రిషియేట్ చేశాడు. ఆ తర్వాత నవతరంగం అని ఒక వెబ్సైట్లో 3.25 రేటింగ్ ఇచ్చారండి. ఓకే. సో అప్పుడు కొంచెం ఉత్సాహం వచ్చింది. చూస్తే సాటర్డే రోజు నైట్ అర్జున్ థియేటర్ హౌస్ఫుల్ అయింది. ఓకే. ఇంకా సాటర్డే రోజు నైట్ కూకట్పల్లి హౌస్ఫుల్ అయిందంటే దెర్ ఈజ్ అ హోప్. అక్కడ నుంచి ఇంకా లగడపాటి శ్రీధర్ గారు ఆగలేదు. సో అక్కడ నుంచి ఇంకా రెస్ట్ ఈజ్ ద హిస్టరీ. అది ఇండస్ట్రీలో ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? చాలామంది అంటే మన ఇండస్ట్రీ ఫ్రెండ్స్, తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర నుంచి నీలకంఠ గారు ఆ రోజుల్లో చాలామంది అప్రిషియేట్ చేశారు. దే కేమ్ ఫార్వర్డ్ టు ప్రమోట్ ద మూవీ, అరే ఇలాంటి చిన్న సినిమా ప్రమోట్ చేయాలి అని చెప్పి. ఆ సినిమా సక్సెస్ శ్రీధర్ రెడ్డికి ఇండస్ట్రీలో వచ్చిన ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టింది? సో అంటే అందరికీ అరే ఫ్యాషన్తో వచ్చారు, ఆడియో కంపెనీ పెట్టారు, బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ప్రాజెక్ట్తోనే ఒక మంచి టాక్ వచ్చింది. మీరు అన్నట్టు ఒక వితిన్ ఫ్రైడే రిలీజ్ అయితే సాటర్డేకే మంచి హోప్ వచ్చింది. సో సండేకి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయి ఉంటుంది కదా. సో కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇండస్ట్రీలో మీ కాన్ఫిడెన్స్ తగ్గట్టు ఆఫర్స్ కానీ ఏదన్నా, టు బి వెరీ హానెస్ట్, అంటే మన ఇండస్ట్రీలో ఏదన్నా వేరే ప్రొడ్యూసర్స్ అంటే పెద్ద పెద్ద హీరోలు అలాంటిది ఎప్పుడు జరగలేదు నాకు. బట్ ఇక్కడే చిన్న చిన్న ప్రొడ్యూసర్లు నాతో డిస్కస్ చేసేవారు, ఏంటి నెక్స్ట్ సినిమా మనం చేద్దామా అది ఇదని. ఈ లోపల నాకు సౌత్ ఆఫ్రికాలో ఎంవికే రెడ్డి గారు స్నేహితం సినిమా చూసి ఓకే నెక్స్ట్ సినిమా మనం చేద్దాము అని అన్నారు. సో అప్పుడు మళ్ళీ ఇట్స్ మై లవ్ స్టోరీ కథ రాసుకోవడం, మళ్ళీ దానికి చూస్తే అంటే ఇట్స్ మై లవ్ స్టోరీకి నాకు నిజంగా నాని గారు లేకపోతే నాగ చైతన్య గారు ఉంటే బాగుండు సినిమా కానీ ఇనీషియల్గా అనిపించింది. బట్ ఐ నో వాళ్ళ దాంట్లో చాలా బిజీగా ఉండే అప్పుడే ఇంకా పీక్లో ఉన్నారు. సో నేను ఐ కుడ్ నాట్ రియల్లీ ఆస్క్ దెమ్, వెళ్ళి ధైర్యంగా కథ చెప్పాలని నాకున్న అంటే లోపల ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట. మళ్ళీ సేమ్ సెట్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి కదా నాలో. అంటే కొన్ని అంటే ఐ కాంట్ ఈవెన్ డిఫైన్ అనమాట. నేను నా ప్రపంచం నాదే అని అనుకునే టైప్ అనమాట. వెంటనే మళ్ళీ కొత్త వాళ్ళతో వెళ్ళిపోయాను. ఎంవికే రెడ్డి గారు సినిమా తీద్దాం అనగానే మళ్ళీ కొత్త వాళ్ళు ఇట్స్ మై లవ్ స్టోరీ, వెంకీ అట్లూరితోని డైలాగ్స్ రాయించుకున్నాను, మళ్ళీ కొత్త వాళ్ళతోనే వెళ్ళిపోయాను అనమాట. దానికేంటి ఇన్స్పిరేషన్ సబ్జెక్ట్కి? ఇట్స్ మై లవ్ స్టోరీకి ఇన్స్పిరేషన్ యాక్చువల్గా చేతన్ భగత్
నవల టూ స్టేట్స్ అండి. 2 states. టూ స్టేట్స్ అంటే లూజ్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ బుక్ అనమాట. అందుకని చేతన్ భగత్ కూడా వచ్చాడు కదా, అవును, ప్రీమియర్ షోకి వచ్చాడు చేతన్ భగత్. అన్నాడు ప్రీమియర్ షో తర్వాత, అరే నాకు తెలియకుండానే దీని నుంచి ఇన్స్పైర్ అయ్యావు కదా అని అన్నాడు. ఓకే. ఎస్ యా, నేను కలిశాను చేతన్ భగత్ గారు అప్పుడు ఇక్కడ ఆర్కే సినీప్లెక్స్లో చేతన్ భగత్ని పిలిచాను నేను. ఆ సినిమా ఏంటి? గుడ్ అండి, అంటే ఓ పెద్ద అది కాదు కానీ డింట్ డిసప్పాయింట్. మంచిగా జెమినీ ఫస్ట్ సినిమా ఏంటి మీ ప్రొడ్యూసర్కి మంచి లాభాలు తెచ్చిపెట్టినట్టేనా లగడపాటి శ్రీధర్కి? తెచ్చిందండి. యా, అంతకుముందు అంటే డిస్ట్రిబ్యూషన్ వియ్యాల వారి కయ్యాలు డిస్ట్రిబ్యూటర్లకు ఇది స్నేహగీతం ఇవ్వడం జరిగింది. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ హ్యాపీ యాక్చువల్లీ. యా, జెమినీ టీవీకి శాటిలైట్ అమ్మగలిగారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ హ్యాపీ. ఎస్. సో నాకు నెంబర్స్ తెలియదు, నాకు కొత్త కదా ఆ రోజుల్లో. ఐ డెంట్ రియల్లీ నో ద నెంబర్స్, ఎంత వచ్చింది ఏంటి ఆ నెంబర్స్ తెలియదు. బట్ 1.25 crores, 1,25,00,000 అప్పుడు ఫస్ట్ కాపీ తీసుకొచ్చాం. ఓకే. యా, అది గుర్తుంది అంతే. బికాజ్ అది కూడా నాకే ఫ్రీడమ్ ఇచ్చారు. నువ్వేం చేస్తావు నాకు తెలియదయా, నీ బడ్జెట్ 1.25 crores. మీటర్ తిరిగేది అనమాట నాకు. ఓకే. సరే, అందులో మీ రెమ్యునరేషన్ ఎంత? నేను రెమ్యునరేషన్ తీసుకోలేదు సార్. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత కూడా ఏమి స్నేహగీతంకు ముందే చెప్పాడు, నీ 1.25 దాంట్లో నీ బడ్జెట్ ఏంటి అదంతా నువ్వు చూసుకో అంటే నేను ఐ ఆప్టెడ్ అవుట్ అనమాట, నా రెమ్యునరేషన్ లేకుండా చేద్దాం అని. ఎస్. జనరల్గా ఎవరైనా సినిమా హిట్ అయిన తర్వాత సంతోషంతో ఇస్తారు కదా. బిగ్ ఆఫర్ కదండి అది, స్నేహగీతం అనేది నా మీద బెట్ చేయడం. సో నేను కూడా ఎప్పుడు ఆ డిస్కషన్ కూడా రాలేదు ఎప్పుడు. అంత ఆ రేంజ్ మా ఇద్దరి మధ్యలో గౌరవం తర్వాత ఆ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అదంతా ఉండింది. ఎప్పుడు నెవర్ అసలు మా మధ్యలో ఆ డిస్కషన్ కూడా రాలేదు ఎప్పుడు. నేను వెంటనే మూవ్డ్ ఆన్, ఇంకో సినిమా ఇట్స్ మై లవ్ స్టోరీ కథ మీదకి వెళ్ళి టక్ మళ్ళీ సెట్ చేసుకోవడంలోనే ఉండిపోయాను అనమాట. సో ఇట్స్ మై లవ్ స్టోరీ రిలీజ్ అయిపోయింది. ఎస్. యా, అది కూడా నేను జెమినీకి అమ్మేశాను. జెమినీ టీవీలో ఉంటుంది ఇట్స్ మై లవ్ స్టోరీ. బట్ ఫైనాన్షియల్ సేఫ్? గుడ్ అండి. యా, వెరీ సేఫ్. గుడ్, వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే. యా. సో వెంటనే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అది. సో అది కూడా మళ్ళీ ఎంవికే రెడ్డి గారే మళ్ళీ చేద్దామండి అన్నారు. దానికి కూడా ఎంవికే రెడ్డి గారే ప్రొడ్యూసర్. సో చేద్దాము అని చెప్పారు. అక్కడ ఇన్స్పిరేషన్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే, నా దగ్గరకు ఒక అతను ఒక ఇంజనీరింగ్లో 15 subjects ఏమో ఫెయిల్ అయిన కుర్రాడు వచ్చాడు నా దగ్గర కెరియర్ గైడెన్స్ కోసం. ఐ డూ కెరియర్ గైడెన్స్ అనమాట. ఎవరన్నా ఏదైనా జాబ్ లేదు అంటే వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చి టక్మని ప్లేస్మెంట్ చేయిస్తూ ఉంటా. ఐ లవ్ దట్ యాక్చువల్లీ. ఈ రోజు కూడా చేస్తూ ఉంటాను. ఎవరన్నా ఏ కోర్స్ చదవాలి ఏం చేయాలి అని అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ స్టిల్. ఇప్పుడు వచ్చేటప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక సౌత్ ఏషియన్ యూనివర్సిటీ అడ్వర్టైజ్మెంట్ పడితే దాని ఫోటో తీసుకొని వచ్చాను నేను. ఓకే. ఎందుకంటే ఎవరికన్నా పనికొస్తుందేమో అని. జస్ట్ ఇప్పుడు వచ్చే ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుకుంటూ ఆ ఫోటో తీసుకొని వచ్చాను. ఎవరన్నా ఏదైనా స్టూడెంట్ అడిగి ఏం చేయాలి అంటే ఇది ఒకటి ఉంది చూడండి అని చెప్పడానికి. సో ఆ కెరీర్ గైడెన్స్ చేసామన్న అప్పుడు కూడా. దాంట్లో 15 subjects ఫెయిల్ అయ్యి లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్. సో ఏం చేయాలో తోచక చాలా డిప్రెషన్లో వచ్చాడనమాట. వస్తే తనకి నేను ఆటో క్యాడ్ నేర్చుకోమని చెప్పి ఆటో క్యాడ్ ఇన్స్ట్రక్టర్గా చేయించి ఒక కంపెనీలో ఈ లోపల ఈ సబ్జెక్టులు 1 by 1 పాస్ చేయించా అనమాట. ఓకే. దెన్ హీ బికేమ్ వెరీ బిగ్ ఇంజనీర్ అండ్ హీఈస్ ఇన్ USA నౌ. ఓకే. సో అక్కడి నుంచి వచ్చిన కథ, ఓ 16 subjects లేని కుర్రాడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి తన లవర్ US వెళ్తే ఏం జరుగుద్ది, ఇఫ్ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అనదర్ గర్ల్ హియర్. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత US వెళ్ళిన మనసు మార్చుకుని అమ్మాయి ఇక్కడికి వస్తే ఏం జరుగుద్ది ఆ లవ్లో అనేది ఒక చిన్న థాట్ అనమాట. బట్ రైటింగ్లో పొరపాట్లు జరిగినాయి దాంట్లో. అది చాలా డిసప్పాయింట్ చేసింది. చాలా అంటే ఎంత డిసప్పాయింట్ అంటే నేను డైరెక్షన్ చేయనటువంటి డిసప్పాయింట్. సో అంటే నియర్లీ 11 years అవుతుందా? భయం వేసింది ఒకటేసారి. భయం వేసింది. అరే అంటే ఒకటేసారి ఇంకా రివ్యూస్ 1.25 1.5 ఆ రేటింగ్లు బాగా క్రష్ అయిపోయా అసలు. అంటే మానసికంగా అసలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను సీరియస్లీ. ఆ టైంలో ఒక 3-4 months ఆ టైంలో అనుకున్నాను
మంచి సబ్జెక్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వచ్చేంత వరకు లెట్స్ నాట్ డైరెక్ట్, బాగా పనిచేద్దాము స్క్రిప్ట్ మీద అని. ఈ లోపల ఏంటంటే ఊరుకోదు కదా, సో ఓకే లెట్స్ ప్రొడ్యూస్ మూవీస్, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మనం సెట్ చేద్దాము ప్రాజెక్ట్స్ నీట్గా అని చెప్పి వెంటనే ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను అనమాట. ప్రేమ ఇష్క్ కాదలా? అది ప్రేమ ఇష్క్ కాదలేమో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, నేను సెట్ చేసింది కాదు అది, బెక్కం వేణుగోపాల్. ఓకే. బట్ మాయా, నీలకంఠ గారితో మాయా స్టార్ట్. మాయా మీరు స్ట్రైట్ అవే మీ ప్రొడ్యూసర్గా? ఎస్ ఎస్. ప్రేమ ఇష్క్ కాదల్లో ఐ ఇన్వెస్టెడ్. ఓకే. సో అంటే మీ డైరెక్షన్లో 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఒక సినిమాలో ఇన్వెస్ట్ చేయాలంటే అంటే డెఫినెట్గా దాని మీద ఎంతో కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు ఒక మంచి కోచ్, క్రికెట్ కోచ్ ఉన్నాడు, వచ్చి 6 కొట్టలేకపోవచ్చు కానీ 6 ఎలా కొట్టాలో నేర్పుతాడు. అలాంటి స్టైల్ నాదంతా. అలా చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశా కదండి, మంచి చాలా హెల్ప్ చేశా చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూషన్లో. సో సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసిందా ప్రేమ ఇష్క్ కాదల్? ఎస్ అండి. ఓకే. సో నెక్స్ట్ మాయా, ఫుల్ ప్రెజర్ ప్రొడ్యూసర్గా మాయా నీలకంఠ గారితో డిడ్ వెరీ వెల్. కొంచెం అంటే ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బంది పెట్టింది, బట్ దాంట్లో జరిగిన పాజిటివ్ థింగ్ ఏంటంటే మహేష్ భట్ హిందీలో రీమేక్ రైట్స్ తీసుకోవడం. ఓకే. మర్డర్ 4గా. సో ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఆ సినిమా అప్పుడు అక్కడ. ఈ లోపల మహేష్ భట్ గారికి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యి అలా పక్కన పడిపోయింది, అది ఎప్పుడూ బయటికి రాలేదు. బట్ ఇమ్మీడియట్లీ మర్డర్ 4 మన మాయా చూసి హీ టుక్ ద రీమేక్ రైట్స్. యా. నీలకంఠ గారి డైరెక్షన్లోనే స్టార్ట్ అవ్వాల్సింది అది మర్డర్ 4. యా చాలా హోంవర్క్ జరిగింది, ప్రీ ప్రొడక్షన్ జరిగింది. లాస్ట్ మినిట్లో ఆయనకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చేసి కొంచెం సైడ్ లైన్ అయింది, ఇక మళ్ళీ ఎప్పుడు ఇంకా అది పట్టాలెక్కలేదన్నమాట. యా. సో మన స్టోరీ మీద అంత అంటే నీలకంఠ గారు చెప్పిన స్టోరీ కానీ నేను సెలెక్ట్ చేసుకున్న దాని మీద ఆ నమ్మకం వచ్చింది వెన్ బాలీవుడ్ పిక్డ్ అప్ ఫర్ రీమేక్ రైట్స్ అనేది. ఓకే. యా. బట్ అది ప్రొడ్యూసర్గా మీరు సేఫ్? అది కొంచెం ఇబ్బంది పెట్టిందండి. యా. సో ఆ తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇది మై ఫేవరెట్ మూవీ. ఇట్స్ అ వెరీ స్మాల్ మూవీ మేడ్ విత్ అరౌండ్ 1.25 crores. అడ్విశేష్ వాళ్ళందరూ చేశారు దాంట్లో. అడ్విశేష్, మహత్, 4 హీరోలు, 4 హీరోయిన్లు. సైబర్ క్రైమ్స్ మీద అనమాట, అంటే వే అహెడ్. 2014లో తీసిన సినిమా ఇప్పుడు థ్రిల్లర్స్ తీస్తూ ఉన్నారు కదా సైబర్ క్రైమ్, అప్పుడు వి మేడ్ ఇట్ దేర్ దట్ టైమ్ అండ్ ఇట్ డిడ్ వెరీ వెల్. మీరు ఎనీ వెబ్సైట్స్ చూడండి రేటింగ్, సచ్ ఎ స్మాల్ మూవీ, ఎవ్రీ వెబ్సైట్ గేవ్ అబౌవ్ 3 రేటింగ్స్. అంటే ఫస్ట్ టైం నేను వెబ్సైట్ రేటింగ్ ఇస్తే అనే ఆనందం ఉంటుంది చూడండి, అది అనుభవించాను అనమాట లేడీస్ అండ్ జెంటిల్మెన్కి. అప్పుడు ఇంకా నంది అవార్డులో అప్పుడు ప్రకటించలేదు, బట్ ఉత్తమ తృతీయ చిత్రం అండి అది. యా, లేడీస్ అండ్ జెంటిల్మెన్కి. అండ్ నవీన్ నూలికి బెస్ట్ ఎడిటర్ అవార్డు. యా. సో యాక్చువల్లీ మీ ఫస్ట్ సినిమాకి బెస్ట్ న్యూ డైరెక్టర్ అవార్డు వచ్చింది అండి. సో ఎస్. సో అదే లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇప్పటికీ నా ఫేవరెట్ మూవీ అండి అది. యా. ఫైనాన్షియల్గా గుడ్ అండి అది. వి మేడ్ ఇట్ విత్ వెరీ స్మాల్ అమౌంట్. థియేటర్కల్గా ఎక్కువ వర్కౌట్ అవ్వాల. మళ్ళీ ఆ తర్వాత నేను ఇది మా టీవీలో శాటిలైట్, తర్వాత ఇది దీంట్లో అమెజాన్లో డిజిటల్గా సమ్హౌ వి గాట్ అవర్ మనీ బ్యాక్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈజ్ ఎ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. నెక్స్ట్ ఒక మనసు అండి. ఒక మనసు దట్ వాజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. యా, నిహారిక, నాగశౌర్య. ఐ లవ్ ద ప్రాజెక్ట్. అది ఎలా ఒప్పించారు నిహారిక అనేది? డైరెక్టర్ అండి. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ రామరాజు గారు. రామరాజు గారు అంటే యాక్చువల్గా తన ముందు సినిమా కొంచెం మంచి పేరు వచ్చింది కదా. అవునవును, మల్లెల తీరంలో. ఈజ్ అ సూపర్బ్ డైరెక్టర్. ఇప్పటికీ నా ఫేవరెట్ డైరెక్టర్ తను. యా, బాగా చేశాడు అండ్ మంచి మూవీ అది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉండే, బట్ స్టిల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇప్పటికీ మ్యూజికల్గా ఆ సాంగ్స్ కానీ అది కానీ. ఫైనాన్షియల్ కూడా కూల్ అండి. అంటే థియేటర్కల్గా ఫస్ట్ డే ఓపెనింగ్ సూపర్గా వచ్చాయి, ఆ తర్వాత బాగా తగ్గాయి. బట్ అప్పుడు ఏంటంటే అప్పుడున్న సిస్టమ్కు వి కుడ్ నాట్ సెల్ శాటిలైట్ అండ్ డిజిటల్ అండి. సో అది. బట్ అదర్వైజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సినిమా.
అంటే ఎందుకు అంటే ఎక్కువ హోప్ పెట్టుకుని హోప్ యా అంటే ఇంకా థియేటర్లో ఇంకా ఎక్కువ వస్తుంది మనం రిలీజ్ అయిన తర్వాత అంటే ఆశ ఎగ్జాక్ట్లీ అంటే మనిషి ఆశాజీవి అది అంతే ఓకే అంతే యా సో అది ఒక మనసు ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ యా కానీ అంత డిసప్పాయింట్ చేస్తుందని అనుకున్నారు అసలు ఒక మనసు అంటే పర్సనల్గా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా అది పెద్ద డిసప్పాయింట్ ఏం అవ్వలేదండి అది నిజంగా అంటే ఏదో మేము ఆశలు ఎక్కువ పెట్టుకున్నాము తప్ప ఏం డిసప్పాయింట్ ఏం అవ్వలే వి మూవ్డ్ ఆన్ అంతే అంటే రిలీజ్కి ముందు ఆ రిలీజ్ సినిమా మీద చాలా హైప్ ఉండే మంచి హైప్ ఉంది కదా చాలా హైప్ బట్ ఆ హైప్కి తగ్గ ఇది రాలేదు కదా హైప్కి తగ్గ రిజల్ట్ రాలేదు బట్ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాల ఆ విషయంలో మేడ్ ఎ గుడ్ మూవీ ఫైనాన్షియల్గా దెర్ ఇస్ నో కొలమానం కాదు కదండి ఎంత వస్తుంది ఏంటి అనేది యా ఓకే అవన్నీ ఒక ఎత్తండి అసలు వంశీ గారితో సినిమా అనుకుని అంటే ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ కాకుండా ఆల్రెడీ ఎప్పుడూ సూపర్ డూపర్ హిట్ అయిన ఒక సినిమాకి ఇప్పుడు మళ్ళీ దాన్ని సీక్వెల్ లాగా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు దానికి నిజంగా ఆన్సర్ లేదండి అంటే లైఫ్లో కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి అంటే నిజంగా చెప్పాలి అని అంటే ఆనెస్ట్ అంటే విత్ ఆల్ రెస్పెక్ట్ టు వంశీ గారు నేను చేసి ఉండాల్సింది కాదు ఆ సినిమా అదొక్కటి నా ఫిలిం కెరియర్లో నేనేమన్నా బాగా సినిమా చేసి ఉండాల్సింది కాదు చాలా ఫైనాన్షియల్గా బాగా దెబ్బకొట్టిన సినిమా అదొక్కటి ఎంటైర్ ఎంత ఒకటి పోయిందా చెప్పను నో నెంబర్స్ బట్ నన్ను ఫైనాన్షియల్గా బాగా దెబ్బతీసిన సినిమా అది బట్ యా కానీ ఎందుకండి ఇప్పుడు లేడీస్ టైలర్ అనేది జనాలకి బాగా గుర్తుండిపోయిన సినిమా జనాల్లో బాగా పేరున్న సినిమా అవును దాన్ని ఇప్పుడు రీమేక్ చేస్తున్నామంటే ఎంతో కొంత అటు ఇండస్ట్రీలో కానీ ఆ బజ్ అనేది ఉంటుంది కదా దాన్ని ఎందుకు రాలేదు బజ్ మరి అది ఏం తెలియదండి అసలు అంటే వంశీ గారి మీద విపరీతమైన రెస్పెక్ట్ అతనితో చాలామంది సినిమాలు చేద్దాం అనుకుంటారు సో ఆ ప్రపోజల్ నాకు రావడం నేను ఓకే అంటే మీరు తీసుకెళ్లారా ప్రపోజల్ వంశీ గారు తీసుకొచ్చారు మీ దగ్గర నాకు సో నా దగ్గరికి వీరశంకర్ గారు తీసుకొచ్చారు ఈ ప్రపోజల్ ఏంటి అని అంటే నళిని ఆంటీ నీకు ఫోన్ వచ్చింది అని ఒక సబ్జెక్ట్ ఉంది వంశీ గారి దగ్గర 1,25,00,000 చేస్తారంటే నాకు వంశీ గారు అంటే పిచ్చి కదా మనకి అసలు వంశీ గారు అనేది సో ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారికి శంకర్ గారి మీద ఉన్న మోజు లాంటిది ఎందుకు అది అనేది తెలియదు కొన్ని జరుగుతాయి అంతే మనకు మన జీవితంలో కొన్ని సో అలాంటి మోజు మీరు కోరిలేట్ చేసుకోవాలంటే సో ఆ ప్రపోజల్ వచ్చింది నాకు నళిని అంటే నీకు ఫోన్ వచ్చింది అక్కడ నుంచి నాకు కథ నచ్చలేదు ఇంకో 2-3 కథలు చెప్పారు అప్పుడు ఆయన అన్నారు నేను ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అని ఒక కథ రాశాను అని చెప్పి అది తనకెళ్ళ భరణి గారితో చేయించారు అప్పుడు సో వెళ్ళి ఆ కథ తీసుకుందామని అంటే కొన్ని జరుగుతాయి అంటే నేను కథ కూడా తెలుసుకోకుండా ఓకే ఇది బాగుంది ప్రపోజల్ లేడీస్ అదే ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ భలే ఉంటుంది సబ్జెక్ట్ అసలు పాత సూపర్ హిట్ సీక్వెల్ అని చెప్పి అమ్మిరాజు గారి దగ్గర ఉండే అది ఓకే వెళ్ళి కొనేసాను కొని చదివితే చాలా బ్యాడ్ షేప్లో ఉండే సీరియస్లీ అది చెప్పా వంశీ గారికి సార్ ఇదైతే వర్కౌట్ అవ్వదు సార్ మీరు రాయాల్సిందంటే పాప ఆయన సిన్సియర్గా రాశారు కథ వారే రాశారు ఇది అప్పుడు ఎంఎస్ రాజు గారు వచ్చారు నా దగ్గరికి వంశీ గారితో సినిమా చేస్తున్నారట కదా ఒకసారి చదువుదాం మా అబ్బాయి కోసం చూద్దాము అని సో ఎంఎస్ రాజు గారు చదివి వచ్చి ఈవినింగ్ హగ్గిచ్చారు సూపర్గా ఉంది మా అబ్బాయి చేస్తాడు ఇది అని వెంటనే సుమంత్ అశ్విన్ ఎంఎస్ రాజు గారు అప్పటికే ఆయన స్క్రిప్ట్ ఆయన దాని మీద విపరీతమైన నమ్మకం కదా తన ఎక్స్పీరియన్స్ ముందు సార్కి నచ్చింది అనేది నాకు కొంచెం అంటే ఎక్సైట్మెంట్ వచ్చింది ఓకే లెట్ స్టార్ట్ అనుకున్నాము వి వాంటెడ్ టు కంప్లీట్ ఇన్ వన్ సర్టెన్ బడ్జెట్ చాలా ఎక్కువ అయింది నేను అంటే ఇంకా ఫుల్ ఫ్రీడమ్ అతను బడ్జెట్ మొత్తం సినిమా నెంబర్స్ నేను నష్టం గురించి మాట్లాడలేదు బడ్జెట్ ఎంత ఆ రోజుల్లో 4.5 crores అండి ఫస్ట్ కాపీకి అంతే ఇంకా దానికి రావాల్సింది రాలేదు అంతే బట్ టు బి వెరీ హానెస్ట్ నాకు కూడా అవుట్పుట్ నచ్చలేదు అదొక్కటి ఎప్పుడు అంటే అంతే ఎప్పుడు అంటే నాకు ఛాన్స్ కూడా రాలేదు ఇది చెప్పకూడదు యాక్చువల్లీ ఐ నెవర్ హ్యాడ్ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ బట్ మీతో ఓపెన్ హార్ట్ ఏవియన్ అంటేనే ఓపెన్ హార్ట్ కాబట్టి బట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు వంశీ గారు
ఆయన మీద ఉన్న గౌరవం తగ్గలేదు, ఆయన మీద ఉన్న ప్రేమ తగ్గలేదు. బట్ ఇట్ హ్యాపెండ్ అంతే. కొన్ని అంతే మనం అంతే, ఇంకా మనం ఏం చెప్పలేము అంతే. యా నా బట్ ఆ మాట ఓపెన్గా చెప్పున్నారు కదా ఆల్రెడీ వంశీ గారికి కూడా మీరు. చెప్పాను, సార్ కూడా చెప్పాను, నాకు నచ్చలేదు సార్ అని కూడా చెప్పాను. బట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు పుష్ ఇట్, ప్రమోట్ ఇట్, బట్ ఇట్ డింట్ ఇది అది. సో కానీ నిజంగా అంటే నేను చేసిన లైన్స్లో మీరు లైన్స్ చూస్తే అంటే కొంచెం మీనింగ్ఫుల్ లైన్స్ ఉంటాయి ప్రతిదీ. ఇది ఒక్కటే వేరే రూట్లో ఉంటుంది, మీనింగ్ లెస్ అని చెప్పట్లేదు, వేరే రూట్లో ఉంటుంది ఈ సినిమా ఫ్యాషన్ డిజైనర్స్ అండ్ ఆఫ్ లేడీ స్టైల్. మిగతా అన్నీ చూసుకోండి ఒక్కొక్క వేరే రూట్లో ఉంటాయి. సో దాని నుంచి కోలుకోవడానికి ఎంత టైం పట్టింది? ఎక్కువ టైం పట్టలేదండి. మళ్ళీ వెంటనే ఏబిసిడి స్టార్ట్ చేసాం కదా అల్లు సిరీస్తోనే. డిడ్ వెల్, వి డిడ్ంట్ గెట్ లాస్. దెన్ దొరసాని. అది ఏబిసిడి కూడా అంత ఇదేం కాదు కదా ఏంటండి కమర్షియల్గా. ఇట్ డిడ్ వెల్ అంటే మనకు కావాల్సింది అంటే ఇప్పుడు వి సోల్డ్ ద శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ టు జీటీవీ. తర్వాత థియేటర్కల్గా ఒక 3.5 కోట్లు షేర్ చేసింది, 3.5-4 కోట్ల వరకు షేర్ చేసింది. అలా అక్కడికి అంటే నేను ఎప్పుడు సక్సెస్ అని అంటే ఇప్పుడున్న పరిస్థితులలో సక్సెస్ ఏంటి అంటే ఒక 15-20% లాస్ కూడా సక్సెస్ అయినండి యాక్చువల్లీ. పెట్టిన డబ్బులు వస్తే సూపర్ హిట్, ఓకే, ప్రాఫిట్ వస్తే మెగా హిట్. ఒక 15-20% లాస్లో ఉన్నా కూడా దట్స్ అ సక్సెస్ యాక్చువల్లీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మెజర్ చూసుకుంటే. సో ఏబిసిడి ఈజ్ ఇన్ దట్ కేటగిరీ యాక్చువల్గా. ఓకే, ఇప్పటికీ అంటే 15-20% మాత్రమే అండి. అది సిరీస్తో వెళ్ళడానికి ఏమైనా రీజన్ ఉందా? అది సిరీస్ దగ్గరికి నేను ఒక కథ తీసుకెళ్ళా. సో సిరీస్ విక్కీ డోనర్, సిరీష్ తోని అది విక్కీ డోనర్ కాదు, అలాంటి సబ్జెక్ట్. బట్ విక్కీ డోనర్ కాదు సార్, విక్కీ డోనర్ ఆల్రెడీ రీమేడ్ కదా. అవును. సో సంతాన ప్రాప్తిరస్తు అనేది ఒక స్పర్మ్ కౌంట్ తక్కువగా ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ చాలా అయిపోయినాయి కదండి. మన భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం, అట్ ద సేమ్ టైం మన దేశంలోనే అత్యధిక ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, చాలా కాంట్రాస్ట్గా. సో ఫ్యూచర్లో ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంది. సో మన ఇండియా ఎప్పుడు యంగ్ ఇండియా లాగా ఉండాలని ఒక చిన్న థాట్తోని చేసిన స్టోరీ అది సంతాన ప్రాప్తిరస్తు అనేది. ఓకే, ఇప్పుడు ఎవ్రీ అదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఈ బిజీ లైఫ్లో దే ఆర్ ఫేసింగ్ ఈ ప్రాబ్లం కదా, సంతానలేమి అనే ప్రాబ్లం. దాని మీద తీసిన కథ రాసింది. సిరీస్ దగ్గరికి తీసుకెళ్ళగానే సిరీస్ చెప్పాడు నాకు సెట్ అవ్వదు సార్ ఇది అని. అప్పుడు తనే సజెస్ట్ చేశాడు మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఏబిసిడిని, అది రీమేక్ చేసాం చేంజెస్ చేసి. ఓకే, మరి ఆ శిరీష్ అప్పుడు తనకు సరిపోదు అనుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు చేసామండి. ఓకే, ఎస్. ఇప్పుడు ఎవరితో చేశారు? ఇప్పుడు విక్రాంత్ అనే ఒక కొత్త అతనితోనండి. ఓకే, ఎస్. అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు రెడీ ఫర్ రిలీజ్. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుద్ది, ఆగస్ట్ ఎండ్ కానీ సెప్టెంబర్లో కానీ. ఓకే, సో తర్వాత ఏబిసిడి, దాని తర్వాత దొరసానితో ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మికాని ఇంట్రడ్యూస్ చేశాము. దొరసాని ఈజ్ అ వెరీ గుడ్ మూవీ అండి, వెరీ సాటిస్ఫైయింగ్ మూవీ. వెరీ దాంట్లో కూడా అంటే సాటిస్ఫైయింగ్ అని అంటున్నారు. బట్ సాటిస్ఫైయింగ్ అనేది మీరు చెప్పిన లెక్కల ప్రకారం అంటే 15-20% లాస్ అయినా కూడా సాటిస్ఫైయింగ్ అంటున్నారు. అది అంతే అండి. అంటే దట్స్ హౌ అంటే సినిమా ఎకనామిక్స్ చూసుకుంటే ఒక డిజాస్టర్లు అవుతున్న కాలంలో మనము అంటే పెట్టిన డబ్బు మనం వెనక్కి రావడం చాలా పెద్ద సక్సెస్ అండి యాక్చువల్లీ. సో దానికి చాలా ప్లానింగ్ కావాలి, దానికి విపరీతమైన హోంవర్క్ చేయాలి. అలా ఐఎమ్ ఏబుల్ టు డూ అండి. కాదు అలా 15-20 అలా లైక్ ప్రతిదీ అవ్వలేదు కదండి. అంటే అట్లా 15-20 అన్నీ అని చెప్పలేదు కదా. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ దేర్. దొరసాని వాజ్ అ వెరీ అంటే వి గాట్ అవర్ మనీ బ్యాక్. నెట్ఫ్లిక్స్కు ఓటీటీ రైట్స్ అమ్మాము, జెమినీ టీవీకి శాటిలైట్ అమ్మాము. అండ్ ఇది ఏంటంటే సాటిస్ఫైయింగ్ ఇన్ ద సెన్స్ వి ఎక్స్పెక్టెడ్ అంటే చాలా కలలు కంటాం కదా సినిమా తీసేటప్పుడు. నేను దొరసాని తీసేటప్పుడు నేను ఏమనుకున్నా అంటే సైరాత్ లాగా సూపర్ హిట్ అవుద్ది అని అనుకున్నాను. అలా అవ్వకపోవడం సాటిస్ఫైయింగ్ అంటే ముందు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, తర్వాత నేర్చుకున్న అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అది ఇదని. అది దొరసాని కూడా ఓకే, యా అంతే, జస్ట్ సాటిస్ఫైయింగ్ సినిమా. సో ఆ తర్వాత ఇంకా పాండమిక్ వచ్చింది. అవును, 2 సార్లు వచ్చింది. ఎస్. దాని తర్వాత ఇప్పుడు ఇంకా వి స్టార్టెడ్ సంతాన ప్రాప్తిరస్తు.
అండ్ ఆనంద్తోని డ్యూయట్. తర్వాత ఇప్పుడు Z5కి మోతెవరి లవ్ స్టోరీ అని ఒక చిన్న వెబ్ సిరీస్ ఒకటి. యా, అయిపోయిందా షూట్? అయిపోయింది, August 8th రిలీజ్. అది ఎవరు స్టార్ కాస్ట్ ఏంటి? అది మై విలేజ్ షో టీం ఉంది కదండి, అవునా, తెలుసు కదా, యూట్యూబ్లో చాలా. ఆ టీం మొత్తం ఓకే. ఇట్స్ కంప్లీట్లీ ఒక విలేజ్ బేస్డ్ స్టోరీ అనమాట, లవ్ స్టోరీ, కంప్లీట్లీ నేటివ్ స్టోరీ, తెలంగాణ నేటివ్ స్టోరీ అనమాట. ఓకే. డ్యూయట్ ఎంతవరకు వచ్చింది? డ్యూట్ ఇంకొక 12 days ఆఫ్ షూట్ ఉందండి, అది చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆనంద్ ఆ 2 సినిమాలతోని సితారా ఎంటర్టైన్మెంట్లో బిజీగా ఉన్నాడు కదా, అది అయిన వెంటనే ఈ 12 days షూట్ చేసేసి ముందుకు తీసుకెళ్ళడమే. ఎస్. సో ఆనంద్ మీ ఫస్ట్ సినిమా తర్వాత కొంచెం ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కదండి. బేబీ చాలా పెద్ద అయింది. అంత ముందు కూడా మంచి క్లాస్ మెడలిస్ట్ బాగానే మంచి స్టోరీ సెలెక్షన్ చేస్తాడండి ఆనంద్కి, ఆ సెన్స్ ఉంది. అండ్ చాలా స్టోరీలకు సరిపోతాడు ఆనంద్. మిడిల్ క్లాస్ చాలా స్టోరీస్కి సెట్ అవుతాడు. మీరు చూడండి, నేను చాలామంది ఫిల్మ్ మేకర్స్ను ఎంతమంది అప్రోచ్ అవుతారో, ఎవరు కావాలంటే ఆనంద్ కావాలంటారు. ఓకే. సో మీ ఎంటైర్ కెరియర్లో మీరు ఎంతోమందిని పరిచయం చేశారు కదా, సో గ్రాటిట్యూడ్ ఉన్న స్టార్స్ అంటే ఎవరు, అంటే మీరు పరిచయం చేసిన వాళ్ళు? నాకు తెలియదండి, నిజంగా నేను అంత దూరం ఆలోచించాను. నాకు గ్రాటిట్యూడ్ ఉండాలి, అది అస్సలు ఉండాలి. నాకు ఫ్రెండ్స్ అంటే సూపర్గా చాలా ఇష్టమైన పీపుల్ అని అంటే నాకు వెంకీ అట్లూరి చాలా ఇష్టం. తర్వాత అడ్విశేష్ అంటే చాలా ఇష్టం. వి ఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. ఎప్పుడైనా మంచి ఏదైనా స్టోరీ దొరికితే ఫ్యూచర్లో తనతో చేయాలని ఉంటుంది నాకు. తను కూడా అన్న మన ఇద్దరం కలిసి చేద్దామని అంటాడు. తర్వాత సందీప్ కిషన్ వీఆర్ వెరీ క్లోజ్. ఇంకా అంతే. ఇప్పుడు అల్లు శిరీష్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్. అంటే నేను గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేయను యాక్చువల్లీ, టు బి వెరీ హానెస్ట్. అంటే ఐఎమ్ నాట్ మోడెస్ట్గా ఏం మాట్లాడట్లేదు. నా థాట్ ప్రాసెస్ అటు వెళ్ళదు, ఎవరో నాకు చెయ్యాలి. నాకంటూ నా ప్రపంచం సెట్ చేసుకున్నాను కదా. నేను అన్నీ చేసేటి చిన్న మిడిల్ రేంజ్ సినిమాలు, రిస్క్ లేకుండా జాగ్రత్తగా చేయాలి అని అనుకుంటాను. దీనికి నేను వేరే వాళ్ళ గ్రాటిట్యూడ్ అంత దూరం ఆలోచించాను. నాకు ఎవరితో సంబంధం లేదు అని కాదు, నేను ఆలోచించాను. టు బి వెరీ హానెస్ట్, ఆనంద్ బేబీ హిట్ అవ్వగానే ఫస్ట్ డేట్స్ ఇచ్చాడు నాకు. దట్స్ ద బిగ్గెస్ట్ గ్రాటిట్యూడ్. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. బేబీ హిట్ అవ్వగానే తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి, బట్ ఫస్ట్ డేట్స్ ఇచ్చింది నాకే. బికాజ్ తను దొరసానితో ఇంట్రడ్యూస్ అయ్యాను కదా అనేది అంత. హీ డింట్ సే నో టు మీ. నేను ఒక ప్రపోజల్ తీసుకెళ్ళగానే మేబీ దట్స్ గ్రాటిట్యూడ్. యా. ఓకే. సో ఈ జర్నీ ఇలా ఉండగానే మధ్యలో ఇంకో పడవ మీద కూడా కాలు పెట్టారుగా. ఏదండి? సోనీ లివ్. అది ఏంటంటే సోనీ లివ్ది పాండమిక్ టైంలో అసలు ఎలా ఉంటుంది, అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, థియేటర్స్ వర్కౌట్ అవుతావా లేవా, ఫ్యూచర్ అంతా ఓటీటీనే అవ్వద్దా అనే టైంలో సోనీ లివ్ వాళ్ళు అడిగారనమాట, కెన్ యూ ప్లీజ్ హెడ్ అవర్ తెలుగు డివిజన్ అని చెప్పి. సో ఐ రియల్లీ వాంటెడ్ టు ట్రై. సో వెళ్ళి ఒక 2 years ఐ వాజ్ దేర్. బట్ నిజంగా నాకు అంటే ఫిలిం మేకింగ్లో అంటే ఒక క్రియేటివ్ దాంట్లో మనం ఉన్నాం కదా, దాంట్లో కార్పొరేట్ ఇది నాకు సెట్ అవ్వాల. సో మనం మంచి కథలు చెప్పాలంటే మనం ఫిలిం మేకర్గానే ఉండాలి అనే దాంతో మళ్ళీ ఐ స్టార్టెడ్ మై అంతే ఫిలిం. కాదండి, ఇప్పుడు అంతా నడుస్తుందంతా ఓటీటీ యుగం. అవును అవును. ఈ ఓటీటీ యుగంలో ఎందుకు సెట్ అవ్వలేదు? ఇప్పుడు ఓటీటీ దాంట్లో మనకి స్మాల్ బడ్జెట్ సబ్జెక్టులు బాగున్నవి సెలెక్ట్ చేసుకోవటం. చెప్తా ఏంటి తెలుసా, చాలా సింపుల్ యాక్చువల్గా. నేను 10 సంవత్సరాలు కార్పొరేట్లో ఫుల్గా వర్క్ చేసి వచ్చా, నాకు తెలుసు హౌ కార్పొరేట్ వర్క్స్. ఇక్కడ కూడా ఇది ఒక కార్పొరేట్ సిస్టమ్, నా మెంటాలిటీకి సెట్ అవ్వదు అంటున్నాను. సో రిపోర్టింగ్, బాసిజాలు ఇవన్నీ సెట్ అవ్వవు నాకు బేసిక్గా. సో ఇంకా ఐ డోంట్ వాంట్ కామెంట్. అంటే ఈ రిపోర్టింగ్ స్ట్రక్చర్ కానీ, ఇప్పుడు నా పైన నేను రిపోర్ట్ చేసే వాళ్ళకు క్రియేటివిటీ ఉందని నేను ఫీల్ అవ్వాలి కదా. సో వెన్ ఐ థింక్ నా పైనోడికి అసలు క్రియేటివిటీ లేదు అన్న నెక్స్ట్ మినిట్లో మనకు అంటే వి విల్ లూజ్ దట్ హౌ మచ్ ఎవర్ మనీ వి గెట్, హైలీ పెయిడ్ అది. బట్ ఐ నీడ్ ద ఆ సాటిస్ఫాక్షన్ కోసమే కదా ఇన్ఫోసిస్ వదిలేసి ఇటు వచ్చింది. సో వెంటనే రియలైజ్ అయ్యా, నో దిస్ ఈజ్ నాట్ మై వే అని చెప్పేసి టక్మని మళ్ళీ ఫిలిం మేకింగ్ వచ్చేసాను.
కాదండి నిజంగా ఆ పొజిషన్లో ఉంటే Hmm. మీలాంటి క్రియేటర్స్కి ఎంతో మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కానీ హెల్పింగ్ కంటే నేను ఇక్కడ చూసుకోవాలి కదండి. నేను నా హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కదా యాజ్ అ ఫిల్మ్ మేకర్. కొత్త కథలు చెప్పడానికి నేనే కథలు చెప్పే పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా వై షుడ్ ఐ రియల్లీ నేను ఐ కెన్ గివ్ ఆపర్చునిటీ టు ఎంతమంది యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వగలను చెప్పండి ఈ రోల్లో. ఇమాజిన్ చేయండి. బట్ అక్కడ ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం మన చేతిలో ఉండదండి అదంతా. అంటే ఎలా ఉంటుందంటే టూ మెనీ లేయర్స్ ఉంటుంది. అది ఒక కథ ఓకే కావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. అంటే ఓన్లీ మీ సోనీ లివ్లోనేనా లేదంటే అన్ని ప్లాట్ఫామ్స్ అలాగే ఉంటుంది? ఎవ్రీ ఓటీటీలో అదే స్ట్రక్చర్ ఉంటుందండి. అంత ఈజీగా కథలు ఓకే కావు. ఫర్ నో రీజన్ ఆన్ ది అర్త్ ఒక కథ ఓకే అవుతుంది, ఫర్ మెనీ రీజన్స్ ఒక కథ రిజెక్ట్ అవుతుంది. అది అసలు అందుకనే కదా ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదండి, మిమ్మల్ని ఒక క్రియేటర్ని ఏరికోరి ఒక తెలుగు లాంగ్వేజ్కి హెడ్గా పెట్టుంటే యు ఆర్ ద ఫైనల్ కదా, ఇంకా మిల్ల పైన అక్కడ అంటే అది అక్కడ యుఎస్లో డెసిషన్స్ తీసుకోబడతాయి యాక్చువల్లీ అవన్నీ కూడా. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి తెలియదు కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారు. మీరు ఓకే చేసిన తర్వాత మళ్ళీ అక్కడ అడ్డుపడితే ఇంకా దానికి అర్థం ఏముంది? అంటే నాట్ సపోజ్ టు కామెంట్ ఆన్ ఇట్ అండి. లేదు, నాకు తెలియదు అందుకని అడుగుతున్నాను నేను. ఇప్పుడు అలా ఉంటుంది ఏ ప్లాట్ఫామ్స్లోనైనా దే డోంట్ నో తెలుగు. ఒకటి మాత్రం నిజం, అంటే రీజనల్ స్పేస్ పై రీజనల్ లాంగ్వేజెస్ ఈ స్పేస్లో మాత్రం ఒక చిన్న చూపు ఉంది. వాళ్ళు తెలుసు అని అనుకుంటారు, దానివల్ల నష్టపోయేది వాళ్లే కదా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్లే కదా. ఇంకా అది అంటే దట్ ఐ లీవ్ ఇట్ టు దెమ్, బట్ ఐ నో వాట్ ఈస్ వాట్. నిజంగా అంటే ఇవాళ తెలుగు లాంగ్వేజ్ అనేది వరల్డ్ లెవెల్కి సినిమాలు తీసుకెళ్ళింది, వరల్డ్ లెవెల్కి తీసుకెళ్ళింది మన లాంగ్వేజ్ని, మన సినిమాలని. సో అలాంటి లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు, తెలిసిన వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళ డెసిషన్కి వాల్యూ ఇవ్వకపోతే నష్టపోయేది సదరు ఓటీటీ ప్లాట్ఫామ్సే కదా అంటున్నా నేను. నో కామెంట్స్. అంటే నిజంగా అది ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్ సీరియస్లీ. ఐ జస్ట్ వాంట్ టు డూ ఫిలిమ్స్, మళ్ళీ కేమ్ బ్యాక్ టు ఫిలిం మేకింగ్ అంతే. మీరు ఓపెన్గా చెప్పారా వాళ్ళతో? డిస్కస్ చేయలేదు. నేను ఐ వాజ్ కంప్లీట్లీ, అంటే నేను అనుకున్నాను అంటే మనం కథలు చెప్పాలంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలి అని. నేను ఇన్ఫోసిస్ నుంచి వదిలేసి ఫిలిం మేకింగ్కి ఎలా వచ్చానో ఆ స్టింట్ వదిలేసి అలా ఇలా వచ్చేసాను అంతే. నేను ఎక్కువ దాని విషయంలో ఎక్కువ ఇది అవ్వను. ఓకే, అంటే ఓకే, అది ప్యాషన్తో వచ్చారు. ఇది ఏదన్నా బలమైన ఇన్సిడెంట్ ఏమన్నా మీకు ఫేస్ వెరీ క్లియర్. జస్ట్ అంటే ఏ కథలు ఇప్పుడు అంటే మీరు ఓకే చేసిన కథ లేదన్నా వాళ్ళు ఫైనలైజ్ చేయకపోవటం అట్లా కాదు. మేజర్గా ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు అక్కడ సెట్ అవ్వరు, ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదండి. మన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు ఇక్కడ, ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఒక ఆశ ఉంటుంది, శ్రీధర్ అక్కడ మన శ్రీధర్ అక్కడ ఉన్నాడు. కానీ నిజంగా ఎవరికి ఏం చేయలేమండి. అంటే ఇది ఎవ్రీథింగ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట, అర్థమైంది కదా. సో ఆ స్ట్రగుల్ కూడా ఉండేది. అందరు మన వాళ్ళే, బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. అంత దెర్ ఈజ్ అ స్ట్రక్చర్. అప్పటికీ వీ సెటప్ సో మెనీ. ఇప్పుడు మన ఇది వస్తుంది కదా మన దేవకట్ట, అది దాని పేరు మయసభ నేనున్నప్పుడు సెట్ చేసింది అది. బ్యూటిఫుల్ స్టోరీ యాక్చువల్లీ దేవాది. అట్లా 2-3 సెట్ చేసాము. బట్ ఏంటంటే అన్ని సెట్ అవ్వవు. మన ప్రపోజల్స్ ఏమో ఇన్ని వచ్చేటి, దాంట్లో ఇన్ని సెట్ అవుతాయి. అంటే నేను ఒక్కనే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అక్కడ ఉండేవాడిని. ఇప్పుడు వేరే ఓటీటీస్లో మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు లేరు, మీరు అబ్జర్వ్ చేసి. అంత కార్పొరేట్ నుంచి అక్కడిక్కడ వచ్చిన వాళ్ళు. సో దట్ వాజ్ ద రీజన్ యాక్చువల్లీ. సో టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉండేది అనమాట, అరే మనం ఏం చేయలేము అనేది. అది. సో ఇప్పుడు సాటిస్ఫైయా మొత్తం? అంటే మళ్ళీ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్ కదండి. యా. సో 20 ఏళ్ళ తర్వాత శ్రీధర్ రెడ్డి సంపాదించుకుంది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? సంపాదించుకుంది అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ మనీ టర్మ్స్ అండి. మనీ టర్మ్స్ లేకపోతే మనీ టర్మ్స్లో అంటే నేను నెంబర్స్ చెప్పను, బట్ సంపాదించుకుంది అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. అంటే ఇట్స్ అ బిజినెస్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది చాలా హ్యాపీనెస్ సంపాదించుకున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సరే, ఓకే. 20 ఏళ్ళు మీరు అదే
ఫీల్డ్లో ఉండి మీరు జాబ్ చేస్తూ మీ పొజిషన్కి మీరు సంపాదించుకోగలిగిన దానికి ఇక్కడ మీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు సంపాదించుకున్న దానికి బ్యాలెన్సింగ్ అయిపోయింది. ఎస్, వాట్ ఎవర్ నేను ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వెన్ కంపేర్ ఫైనాన్షియల్గా వెరీ గుడ్, నో ఇష్యూస్, దట్స్ ఫర్ షూర్. ఓకే, ఇట్స్ ఓన్లీ బికాజ్ నేను పట్టుకొని కూర్చున్నా కాబట్టి. మధ్యలో వదిలి వెళ్ళిపోతే మధుర ఆడియో అనేది పక్కన పెట్టుంటే డెఫినెట్లీ కష్టం అయ్యేది. ఎస్, సో మధుర ఆడియో అనే సంస్థ ఉంది కాబట్టి మీరు ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పగలుగుతున్నారు నేను ఇంకా హ్యాపీగా, ఎగ్జాక్ట్లీ ఫైనాన్షియల్గా కూడా హ్యాపీగా ఉన్నాను. మధుర ఆడియో అనేది లేకపోతే కష్టమయ్యేది నాకు షూర్గా. అంటే కొంచెం ఐ నో అంటే హౌ టు సర్వైవ్ అనేది నాకు తెలుసు, బట్ కష్టమయ్యేది. ఏంటి అంటే ఏంటి ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అని అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే నేను పెద్ద సినిమాలు నేను చేయగలను, సెట్ చేయగలను నాకు తెలియదు, కానీ నాకైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను చెప్పాలనుకున్న కథలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తాను అని. ఎవ్రీ మూవీ నీడ్స్ వెరీ స్మాల్ బడ్జెట్. సో ఆ కథలు చెప్పుకుంటూ వెళ్ళడం, కొత్త కొత్త వాళ్ళతో పనిచేయాలి, కొత్త కొత్త కథలు చెప్పాలి, కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్ను సెట్ చేయాలి, అదొకటి. రెండు, మ్యూజిక్, మధుర ఆడియోను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు సినిమా మ్యూజిక్, ఇండిపెండెంట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్. కానీ ఇప్పుడు మధుర ఆడియో అనేది ఎక్కువగా సినిమా మ్యూజిక్ కంటే కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుంది కదా. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మొత్తం ఇండిపెండెంట్ మ్యూజిక్ మీదనే నా ఫోకస్ అండి, కంప్లీట్గా. అందుకని నాకు 3 డివిజన్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఇండిపెండెంట్ మ్యూజిక్ ఒక డివిజన్ ఉంది, ఫోక్ మ్యూజిక్ ఒక డివిజన్, డివోషనల్ మ్యూజిక్ ఒక డివిజన్. ఓకే, సో మూవీ మ్యూజిక్ కూడా ఒక డివిజన్ ఉంది. బట్ మై ఫోకస్, నేను ప్రతి ఇండిపెండెంట్ సాంగ్ ఒక సినిమా అండి. యాక్చువల్లీ ఒక 5 minutes సినిమా. ఐడియా దగ్గర నుంచి సాంగ్ తీసుకోవడం, సాంగ్ ఫైనల్ చేసి దాన్ని వీడియోగా చేసి దాన్ని రిలీజ్ చేయడం అనేది ఒక మినీ సినిమా. అది యాక్చువల్లీ కథ చెప్పాలి మళ్ళీ 5 నిమిషాలలో మనం సాంగ్లో. సో మై ఫోకస్ విల్ బి ఆన్ దాట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ మూవీస్. అంటే యాక్చువల్గా మూవీ రైట్స్ తీసుకొని మనం రిలీజ్ చేసిన దానికి, ఒక ఇండిపెండెంట్గా మనం ఒక ఆల్బమ్ని క్రియేట్ చేసి రిలీజ్ చేసుకున్న దానికి ఉన్న ఆ బడ్జెట్ డిఫరెన్స్ అనేది హ్యూజ్ కదా. హ్యూజ్. రెండోది ఏంటంటే, ఇండిపెండెంట్ మ్యూజిక్ సక్సెస్ చేయడం చాలా కష్టమైన పని అండి, ఈజీ కాదు, చాలా టఫ్. సినిమా మ్యూజిక్ అంటే సినిమా ప్రమోట్ చేస్తారు కాబట్టి దాంతోపాటు మ్యూజిక్ ప్రమోట్ అవుతుంది, ఇట్స్ ఈజీ యాక్చువల్గా. బట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా కష్టం. బట్ దట్స్ ద ఛాలెంజ్, వీ హ్యావ్ టు టేక్ దట్ ఛాలెంజ్ అండ్ మేక్ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఫ్యూచర్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అని నేను బలంగా నమ్ముతున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు సినిమాలలో కూడా సాంగ్స్ తగ్గాయి. అవును, ఇదివరకు 5 పాటలు 6 పాటలు ఉండేది, ఇప్పుడు 2 పాటలు 3 పాటలకు వచ్చాయి. ఫ్యూచర్లో నెవర్ నో, అసలు వితౌట్ సాంగ్స్ వచ్చే సినిమాలు ఉంటాయి. సో మన ఫోకస్ షుడ్ బి ఆన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే, సో డైరెక్టర్గా మీరు ఎప్పుడో 11 years బ్యాకా? ఎస్ అండి. అస్త్ర సన్యాసం చేశారు. అంటే అస్త్ర సన్యాసం అని అంటే ఒక ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను ఐఎమ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మూవీస్ అండి. దాన్ని వదిలేశాను అనేదానికంటే నేను ఆ ఎక్స్పీరియన్స్తోనే ఐఎమ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్, ఐ బికెమ్ ఏ బెటర్ ఫిల్మ్ మేకర్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. తర్వాత నెవర్ నో, అంటే మై ఓన్లీ విష్ ఏంటంటే, ఈ సెటప్ అంతా అంటే కొంచెం ఇప్పుడున్న ప్రాజెక్టులు ఇవన్నీ చేసిన తర్వాత వాంట్ టు డైరెక్ట్ 1 మూవీ, కొంచెం నేషనల్ అవార్డ్ కోసం చెయ్యాలి అని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అది మైండ్లో పెట్టుకుని నేషనల్ అవార్డు కోసం చెయ్యాలి ఒక సినిమా అనేది. నెవర్ నో, ఐ మైట్ డైరెక్ట్. డైరెక్షన్ అనేది ఒక తపస్సు కదండి. సో దానికోసం ఆ టైము అదంతా రావాలి మళ్ళీ. ఎందుకంటే ఈ జోన్లో పడిపోయాను, ఈ క్రియేటివ్ ప్రొడక్షన్ జోన్లో పడిపోయాను. వేరే అంటే జనరల్గా ప్రొడ్యూసర్స్ అంటే ఏదో మనీ పెట్టి ఊరుకునే టైప్ కాదు. ఫ్రమ్ స్క్రిప్ట్ స్టేజ్ టు ఎండ్ వరకు ఐ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇన్వాల్వ్ అంటే డైరెక్టర్కు ఫ్రీడమ్ ఉంటుంది, బట్ ఐ వాంట్ టు గివ్ మై సపోర్ట్ టు దెమ్. ఎవ్రీ స్టేజ్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని నేను అనుకుంటాను అనమాట. ఓకే, అంటే ఇవాళ ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఓన్లీ ప్రపోజల్ మేకర్సే కదా ఎక్కువ మంది ఉంది. అలానే కనపడుతుంది నాకు. అంటే పెద్ద సినిమాలది అయితే ప్రొడ్యూసర్స్ రోల్ వెరీ అంటే కొంచెం దయనీయంగానే అనిపిస్తుంది నాకు పర్సనల్గా. పెద్ద సినిమా ఎవరికైనా అది
నాకైతే అదే, నేనైతే ఎంజాయ్ చేయను ఆ రోల్. నేను మనీ జస్ట్ స్పిన్నర్ లాగా సెటప్ చేయడాలు ఇదైతే నేను ఎంజాయ్ చేయను. నా పర్సనల్ టేస్ట్ అది. ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్, సపోర్ట్ ద టీమ్ అండ్ డూ ఎవ్రీథింగ్ అండి. అంటే ఆ సిస్టమ్ మారుతుందా? ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసరు, సీరియస్గా ఫిల్మ్స్ తీస్తున్నారు కదా, సో అలా ప్రపోజల్ మేకర్స్ సినిమాలు తీసినంత కాలం ఇండస్ట్రీలో ఆ సక్సెస్ రేట్ అనేది అది నేను ఒప్పుకోనండి. యాక్చువల్గా ఏంటంటే సక్సెస్ రేటు సినిమా పుట్టినప్పటి నుంచి ఎనీ ఆర్ట్ ఫామ్ సక్సెస్ రేటు 15 to 20% ఉంటుంది సార్, అంతే. పెయింటింగ్ వేసేవాడు పెయింటింగ్ అద్భుతంగా ఒక పెయింటింగ్ సక్సెస్ అవుతుంది, నెక్స్ట్ పెయింటింగ్ ఫెయిల్ అవుతుంది. అది రీజన్ ఉండదు, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అంతే. మన 70 సంవత్సరాల సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ సక్సెస్ రేట్ అనేది సేమ్ అండి, 15 to 20% ఉంటుంది. సో అప్పుడు ప్రపోజల్ మేకర్స్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అదంతా అప్పుడు ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మనం ఏ రూట్ ఎంచుకుంటాం అనేది ఆ ఇండివిజువల్ చాయిస్ అని నేను ఫీల్ అవుతాను. ఈ సిస్టమ్ మారుద్దా, ఇదంతా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది కొత్త సిస్టంలోకి. ఒక్కటి నాకు అనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో అంతా ఈ చిన్న సినిమాలు ఇవన్నీ కూడా ఒక ఓటీటీ అప్రూవల్తో వెళ్తే కొంచెం సేఫ్గా ఉంటారు. అంటే కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు నేనున్నాను, నాకు ఓటీటీ అప్రూవల్ అవసరం లేదు, ఐ కెన్ మేక్ మై మూవీ అండ్ ఐ కెన్ సెల్ ఇట్. ముందే అప్రూవల్ అవసరం లేదు, ఒక రీజనబుల్లీ గుడ్ సినిమా తీయగలను నేను. సో బట్ మిగతా కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం డైరెక్ట్ వచ్చి సినిమాలు తీస్తే మాత్రం కష్టం అవుద్ది. మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదు, అంటే దెర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. కొత్తగా వచ్చేవాళ్ళు 3 years పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఏదో ఒక సినిమా చేసి వండర్స్ అవుతాయి అనే దాని నుంచి బయటకు వచ్చి 3 సంవత్సరాలు నేను పోరాడాలి, 3 సినిమాలైనా నేను పోరాడి అప్పుడు నాకు సక్సెస్ అనేది. కాదండి, ఇప్పుడు సినిమా తీసే ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసే వాళ్ళు ఎవడన్నా 2వ సినిమా 3వ సినిమా తీస్తున్న వాళ్ళు ఉంటున్నారు? అదే లేరు, అన్నీ ఏక్ మూకే సుల్తాన్లే. ఒక సినిమా తీసి పారిపోయే వాళ్ళే ఉన్నారు చాలామంది, ఎందుకంటే వాళ్ళు అవగాహన లేక వస్తున్నారు. మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే సినిమా అంతా తీసి ఫస్ట్ కాపీ పట్టి సార్ హెల్ప్ చేయరా అని వస్తారు. అదే సినిమా ముందు కనుక వచ్చి ఉంటే అప్పుడు హెల్ప్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో నేనేమంటా అంటే ఎవరైనా నిజంగా కొత్త ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళు ఇండస్ట్రీలో ఒక 6 నెలలు ఉండి ఎవరన్నా మంచి ప్రొడక్షన్ హౌస్తో అసోసియేట్ అయ్యి తీయగలిగితే సూపర్బ్. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అన్నీ పెట్టారు, అది నిజంగా మంచి ఇనిషియేటివ్, సూపర్బ్ ఇనిషియేటివ్. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు దే కెన్ అసోసియేట్ విత్ దిల్ రాజు డ్రీమ్స్. అంటే దాని మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏమంటున్నా గేమ్ చేంజర్ కానీ ఇప్పుడు తమ్ముడు సినిమా కానీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆయన దిల్ రాజు గారి జడ్జిమెంటే కరెక్ట్గా ఉండట్లేదు. నేను కొన్ని జరుగుతాయండి దాన్ని జడ్జిమెంట్కు. సమ్ మూవీస్ విల్ హ్యాపెన్ లైక్ నా ఉద్దేశం కాదు, నాకైతే చాలా ఇష్టమైన ఫిల్మ్ మేకర్ ఆయన, అద్భుతమైన సినిమా మీద ఫిల్మ్ మేకింగ్ పైన తను పడే కష్టము, తను పెట్టే ఎఫర్ట్ నాకు తెలిసే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరు పెట్టరు. సచ్ ఏ జెన్యూన్ ఫిల్మ్ మేకర్ తను. ఏదో ఇది అయిందని చెప్పేసి మనం ఆయన జడ్జిమెంట్ని తప్పట్లేం, డెఫినెట్లీ. యా ఓకే. సో కమింగ్ టు సంతాన ప్రాప్తి. ఎస్, సంతాన ప్రాప్తిరస్తు వెరీ కాంటెంపరీ సినిమా అండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీనింగ్ఫుల్ సినిమా డెఫినెట్లీ. ఇంకా ఎంత సక్సెస్ అవుద్ది ఎంత ఫెయిల్యూర్ అవుద్ది అనేది నేనేం చెప్పను, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ పీపుల్. మంచి సినిమా డెఫినెట్లీ, తిట్టరు జనాలు. సో సేమ్ డ్యూయట్ కూడా. యా, డ్యూయట్ ఆల్సో. డ్యూయట్ ఈజ్ అ మ్యూజికల్ లవ్ స్టోరీ, ప్రాపర్గా ఆనంద్కు సరిపోయే సినిమా అది. రెండు ఓన్లీ తెలుగు రీజనల్ లాంగ్వేజ్? అంతే రీజనల్ లాంగ్వేజ్ అండి. డ్యూయట్ జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా బాగా వస్తుంది. ఓకే. సో ఆనంద్కు సెట్ అయ్యే లవ్ స్టోరీ, బాగుంటుంది సినిమా అది కూడా. గుడ్ గుడ్. సో ఇంకా ఫ్యూచర్ గురించి ఏంటి అసలు మీ ప్లాన్స్ ఏంటి? అంతే అండి, ఫ్యూచర్ ప్లాన్స్ మనకు నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, అంతే. ఎక్కువ స్ట్రెస్ లేకుండా మనకు నచ్చిన కథ సెలెక్ట్ చేసుకొని దాన్ని క్యూట్గా సినిమా తీసి బిజినెస్ చేయాలి. సెకండ్, మ్యూజిక్ లేబుల్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, అంతే. యా. సో మీరు కోరుకున్నట్టే మీ మ్యూజిక్ లేబుల్ ఆల్రెడీ
ఇక కొత్త వాళ్ళందరికీ అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోండి. సో మీ సినిమాలు కూడా రాబోయే 2 సినిమాలు ప్రొడ్యూసర్గా మీరు సంతాన ప్రాప్తిరస్తు కానీ డ్యూయట్ కానీ సో మీ ముందు సినిమాలన్నీ జస్ట్ బ్రేక్ ఈవెన్కి రావటం లేదంటే మీరు చెప్పిన 20% కూడా ఆగిపోయినాయి. సో బట్ ఈ 2 సినిమాలు మరింత సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ సక్సెస్ దీంతో మీరు అన్నారు కదా పెద్ద సినిమాలని, ఆ రేంజ్కి కూడా అంటే సబ్జెక్ట్స్ అనేవి ఎటు క్రియేట్ చేసుకోవచ్చు చేయాలి. హోప్ఫుల్లీ చూద్దాం అది ఎలా జరుగుతుంది అనేది. బట్ ఇదైతే మంచి సినిమాలు ఇవి, సంతాన ప్రాప్తిరస్తు. అండ్ ఎనిమే మీకు చూపెడతాను కదా వెరీ సూన్, ముందే వేస్తాను షో. ఓకే. సేమ్ మనం పెళ్లి చూపులు ఎలా అయితే ప్రమోట్ చేసామో అప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ముందే 20-30 షోలు వేసాము. సంతాన ప్రాప్తిరస్తు కూడా ముందే హైదరాబాద్లో, వైజాగ్, విజయవాడ, తిరుపతి, వరంగల్, కడప అన్ని చోట్లలో ప్రివ్యూ షో చేస్తాము. వీ వాంట్ టు షో టు పీపుల్ బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో మీ కాన్ఫిడెన్స్ తగ్గట్టే సినిమా మంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. మీరు ఇలాగే ఇప్పుడు మీరు మెగాఫోన్ వదిలిపెట్టారు కదా, దాన్ని మళ్ళా చూడాలి సీరియస్లీ. అంటే ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు చెప్పాను కదా నేను ఐఎమ్ రియల్లీ లక్కీ అని. నేను నేషనల్ అవార్డు అని అన్నాను అని అంటే ఏదో జరుగుద్ది నాకు తెలుసు. సో ఐ రియల్లీ హోప్. మీ అదృష్టం, మీరు అన్నారు కదా లక్కీ ఫెలో అని. నేను ఆల్వేస్ లక్కీ అండి. ప్రొడ్యూసర్గా లక్కీగానే ఉన్నారు. సో మళ్ళీ డైరెక్టర్గా కూడా ఆ లక్ని అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా మధురా శ్రీధర్ రెడ్డి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.